సో నిన్న సెషన్లో మనం ఏం నేర్చుకున్నామంటే క్రియేషన్ ఆఫ్ ఇన్ఫో ఏరియా కేటలాగ్ ఇన్ఫో ఆబ్జెక్ట్స్ నేర్చుకున్నాము. అండ్ అసైన్మెంట్ పార్ట్గా ఏం క్రియేట్ చేశారు మీరు? ఈ టేబుల్కి సంబంధించిన ఇన్ఫో ఆబ్జెక్ట్స్ అని క్రియేట్ చేశారు. సో సేల్స్ డాక్యుమెంట్కి, ఐటమ్కి, డేట్కి, క్వాంటిటీ అండ్ అమౌంట్ ఈ ఇన్ఫో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశారు. సో క్రియేట్ చేసిన ఇన్ఫో ఆబ్జెక్ట్స్ని ఒకసారి చూద్దాం అసలు ఏం క్రియేట్ చేశారని చెప్పేసి. సో ఆల్రెడీ క్రియేట్ చేసిన ZN1 డేట్ ఉంది కదా, దీనికి వెళ్దాం. సో ఇది ఓపెన్ చేసాం అనుకో, ఇక్కడ ఏమైంది, డేట్స్ ఇవ్వగానే ఇక్కడ లెంత్ 8 వచ్చింది. సో డేట్స్ పెట్టగానే 8 వచ్చేస్తుంది, లెంత్ అది అడగదు ఉంది ఫర్దర్ గా. ఓకేనా? సో దీనికన్నా ముందు సేల్స్ డాక్యుమెంట్కి వెళ్దాం. సో సేల్స్ డాక్యుమెంట్కి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, ఇక్కడ మీకు లెంత్ 10 ఇచ్చారు, క్యారెన్ సెలెక్ట్ చేశారు, లెంత్ 10 ఇచ్చారు అండ్ దెన్ యాక్టివేట్ కొట్టారు. సో అక్కడితో ఇన్ఫో ఆబ్జెక్ట్ క్రియేషన్ అయిపోయింది. కానీ ఇన్ఫో ఆబ్జెక్ట్ క్రియేషన్ అయ్యింది, కానీ ఈ ఇన్ఫో ఆబ్జెక్ట్ ఇస్ నాట్ దిస్ స్మాల్. ఇది ఇందులో ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకే, సో అవి మీరు నేర్చుకోవాలి ఇప్పుడు. ఓకే, సో ఇన్ఫో ఆబ్జెక్ట్ లో ఇక్కడ మీకు ఏం కనబడుతున్నాయి? డిఫరెంట్ ట్యాబ్స్ కనబడుతున్నాయి. జనరల్ ట్యాబ్, బిజినెస్ ఎక్స్ప్లోరర్, మాస్టర్ డేటా, హైరార్కీ, అట్రిబ్యూట్, కాంపౌండ్. ఓకే, సో ఫస్ట్ జనరల్ ట్యాబ్ గురించి మాట్లాడుకుందాం. సో ఇందులో మనకు కనబడుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇక్కడ డేటా ఎలిమెంట్ అని చెప్పి ఏదో ఒకటి వచ్చింది. అండ్ డేటా టైప్ అయితే మీకు తెలిసింది, ఎందుకంటే ఇది మీరే ఇచ్చారు, లెంత్ మీరే ఇచ్చారు. కన్వర్షన్ రొటీన్ అని చెప్పేసి ఆటోమేటిక్ గా వచ్చింది. అవుట్పుట్ లెంత్ కూడా మీరు ఏం మాట్లాడకుండా ఆటోమేటిక్ గా వచ్చేసింది. ఇది ఎస్ఆర్ఈ టేబుల్ అని ఒకటి వచ్చింది. సో ఇవి ఫస్ట్ డేటా ఎలిమెంట్ అండ్ దెన్ కన్వర్షన్ రొటీన్ అండ్ ఎస్ఐడి టేబుల్, ఈ మూడు కూడా ఇప్పుడు మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ వీటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో మీరు ఏమవుతుందంటే ఒక ఇన్ఫో ఆబ్జెక్ట్ మీరు క్రియేట్ చేసినప్పుడు విత్ క్యారెక్టర్ లెంత్, ఇది మన బీడబ్ల్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇన్ఫో ఆబ్జెక్ట్. ఓకేనా? అంటే బీడబ్ల్యూ కాన్సెప్ట్ పరంగా దీన్ని మనం ఏమంటున్నాము, ఒక ఇన్ఫో ఆబ్జెక్ట్ అంటున్నాం. కానీ సిస్టంలో ఏం చేస్తుందంటే, సిస్టమ్ మీరు ఇది యాక్టివేషన్ బటన్ ఉంది కదా, ఈ యాక్టివేషన్ బటన్ మనం క్లిక్ చేసినప్పుడు సిస్టమ్ ఏం చేస్తుందంటే బ్యాక్ ఎండ్ లో ఒక డేటా ఎలిమెంట్ క్రియేట్ చేస్తుంది. అంటే ఈచ్ ఇన్ఫో ఆబ్జెక్ట్ కి కరెస్పాండింగ్ డేటా ఎలిమెంట్ సిస్టమ్ అంటే మీన్స్ ఆటోమేటిక్ గా సిస్టమే క్రియేట్ చేస్తుంది, మీరేం చేయరు. ఓకేనా? సో ఈ ఇన్ఫో ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి? GN1_SDOC కదా, ఎస్ డాక్ అనుకుందాం, సేల్స్ డాక్యుమెంట్ నెంబర్. ఇక్కడ చూడండి, ఈ డేటా ఎలిమెంట్ లో లాస్ట్ లో ఉన్నదంతా కూడా సేమ్ మీరు ఇచ్చిన ఇన్ఫో ఆబ్జెక్ట్ నేమ్. కానీ ఈ ఇన్ఫో ఆబ్జెక్ట్ నేమ్ కి కొంచెం ప్రిఫిక్స్ యాడ్ అవుతుంది. ఏంటది? /BIC/OI. ఇది మధ్యలో ఇది జీరో అది. ఓకే, 0I, ఓ కాదు, ఓ ఇలా ఉంటుంది. ఓయా జీరోయ్యా మర్చిపోయినప్పుడు కొంచెం జీరోనే, సారీ చూద్దాం. సో డేటా ఎలిమెంట్ క్రియేట్ అవుతుంది. సో ఈ డేటా ఎలిమెంట్ ఎవరు క్రియేట్ చేస్తారు? సిస్టమ్ క్రియేట్ చేసుకుంటుంది. సో ఈ డేటా ఎలిమెంట్ లో ఏం జరుగుతుంది? ఇంటర్నల్ గా ఈ డేటా ఎలిమెంట్ కు వెళ్తే ఇందులో డేటా టైప్ అనే ట్యాబ్ ఉంటుంది. ఇందులో మళ్ళీ ఏముంది? డొమైన్ అని ఇంకొకటి ఉంది. సో డొమైన్ కి డేటా ఎలిమెంట్ నేమ్ చూడండి, రెండు ఈక్వలెంట్ గా ఉన్నాయి. సో /BIC/OI అండ్ జీరో వచ్చింది, ఇక్కడ ఐ రాలేదు. ఓకే, జీరో వచ్చేసి ZN1SD0C అని వచ్చింది. ఇక్కడ దీన్ని డబల్ క్లిక్ చేశారనుకో, దీని లోపలికి వెళ్తే ఇక్కడ ఏమొచ్చింది? డేటా టైప్ క్యారో, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 10 అని వచ్చింది. అంటే ఏంటి? ఈ క్యారో 10 ఎక్కడి నుంచి తీసుకుందో తెలుసా? అది మీరు ఇన్ఫో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఇచ్చిన ఇక్కడ డేటా టైప్ లెంత్ ఉంది కదా, దీన్ని ఆ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఒక 2 స్టెప్స్ బిలోకి వెళ్ళి ఫస్ట్ డొమైన్ క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ 3 ఎలిమెంట్స్ చూస్తాం. ఏంటది? ఇన్ఫో ఆబ్జెక్ట్, డేటా ఎలిమెంట్ అండ్ దెన్ డొమైన్ కదా. లెట్ మీ రైట్ సమ్వేర్. ఏం చేస్తారు మీరు? ఇన్ఫో ఆబ్జెక్ట్, ఆ తర్వాత డేటా ఎలిమెంట్, ఆ తర్వాత డొమైన్. ఈ 3 ఎలిమెంట్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇందులో చెప్పాలంటే ఈ ఇన్ఫో ఆబ్జెక్ట్ యాక్టివేషన్ చేస్తున్నప్పుడు సిస్టమ్ ఫస్ట్ క్రియేట్ చేసేది డొమైన్. మీరు ఇచ్చిన డేటా టైప్ లెంత్ బేస్ చేసుకుని SAP సిస్టమ్ ఫస్ట్ డొమైన్ క్రియేట్ చేస్తుంది. ఆ డొమైన్ బేస్ చేసుకుని డేటా ఎలిమెంట్ క్రియేట్ చేస్తుంది. ఆ డేటా ఎలిమెంట్ ని తీసుకెళ్లి ఇన్ఫో ఆబ్జెక్ట్ కి అసైన్ చేస్తుంది. సో ఇలా దీని ప్రాపర్టీస్ వస్తాయన్నమాట. క్లియర్? సో ఇందులో ఏంటంటే మీరు అర్థం చేసుకోవాలి, ఇది ఒక కాన్సెప్ట్. ఓకేనా? ఈ కాన్సెప్ట్ దీంట్లో మీకు అంత వచ్చేది ఏముండదు, కానీ ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు పొద్దున అబాప్ కోడ్ రాయాల్సినప్పుడు మనం ఈ ఇన్ఫో ఆబ్జెక్ట్ ని రిఫర్ చేయాలంటే ఈ డేటా ఎలిమెంట్ ని రిఫర్ చేసుకుని మనం కోడింగ్ రాసుకుంటాం అనమాట. సో అందుకని అసలు ఈ డేటా ఎలిమెంట్ ఏంటి, ఎందుకు వచ్చింది, దేని వల్ల వచ్చింది అనేది మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఓకే, క్లియర్? నెక్స్ట్, సో ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఐటమ్ తీసుకుందాం. ఈ సేల్స్ ఐటమ్ తీసుకున్నారనుకో, చూడండి సేల్స్ ఐటమ్ నెంబర్ ఏంటి? టెక్నికల్ ఏంటి? GN1_SDOC.
SITM కదా. చూడండి సేమ్ ఇక్కడ కూడా ఇన్ఫ్ ఆబ్జెక్ట్ నేమ్ ఉంది, కాకపోతే ఇన్ఫ్ ఆబ్జెక్ట్ నేమ్ ప్రిఫిక్స్ విత్ /BIC/0i. ఓకే, సో ఇది ప్రిఫిక్స్ అయింది. ఇది డేటా ఎలిమెంట్. దీని లోపలికి వెళ్ళారనుకో మళ్ళీ డొమైన్ ఉంటుంది, ఆ డొమైన్. సో ఫస్ట్ డొమైన్ క్రియేట్ అయింది, ఆ డొమైన్ తీసుకొచ్చి డేటా ఎలిమెంట్ కి అసైన్ అయ్యింది, డేటా ఎలిమెంట్ నుంచి ఇన్ఫ్ ఆబ్జెక్ట్ వచ్చింది. క్లియర్? ఇది ఒక పాయింట్. సో ది నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఇక్కడ మనకి లోయర్ కేస్ లెటర్స్ అని చెప్పేసి ఒకటి టెక్స్ట్ ఉంది, అవునా. ఈ చెక్ బాక్స్ ఉంది. దీని అర్థం ఏంటంటే, మీరు ఇప్పుడు ఈ టేబుల్ చెప్పాను కదా, ఈ టేబుల్ మనం ఇది మన ట్రాన్సాక్షన్ డేటా అనుకున్నాం. సేల్స్ డాక్యుమెంట్, ఐటమ్, డేట్, క్వాంటిటీ, ఇవి మన ట్రాన్సాక్షన్ డేటా అనుకున్నాం. సో ఇందులో ఎక్కడ మీకు ఆల్ఫా న్యూమరిక్ లేదు కాబట్టి స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ లేదు ఇక్కడ. ఓకే, మేబీ యూనిట్ కి కరెన్సీకి ఉంది, అది తర్వాత చూద్దాం దాని గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డేటాలో మనం ఏం చేసుకుందామంటే ఒక ఎన్హాన్స్ చేసుకుని ఒక ఎక్స్ట్రా కాలం క్రియేట్ చేద్దాం. ఏంటా కాలం? మెటీరియల్ అనే ఒక కాలం క్రియేట్ చేద్దాం. అంటే ఏంటి, ఇక్కడ నేను క్వాంటిటీ తీసుకుంటున్నాను కదా, ఈ క్వాంటిటీ దేని క్వాంటిటీ? ఏదో ఒక ఐటమ్ అయి ఉంటుంది కదా. సో మెటీరియల్ 1 అనుకుందాం. సో సంథింగ్ ఏదైనా అనుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ 1 అంటున్నాను, లేకుంటే M1 అంటున్నాను, mat1 అని చెప్పి అంటున్నాను. ఓకే, సో అంటే ఏంటి, ఒక బిల్ తీసుకుంటే ఆ బిల్ లో మనం ఏ ఐటమ్ ఎంత క్వాంటిటీ కొన్నామో చెప్తాము. ఆ ఐటమ్ ఇస్ నథింగ్ బట్, ఇక్కడ ఐటమ్ యొక్క నేమ్ నథింగ్ బట్ ఇక్కడ మెటీరియల్ అయింది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇది ఒక ఇన్ఫ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి ఇక్కడ నేను. సో దీనికి ఇన్ఫ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాను నేను, ZNO అని చెప్పాను కదా, నేను NO యూస్ చేస్తాను అని చెప్పాను. ZNO_ mat అని ఒక ఇన్ఫ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను అనుకుందాం. సో ఈ ఇన్ఫ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు దీనికి లెంత్ ఇస్తాను. జనరల్ గా SAP BW లో మెటీరియల్ అనేసప్పటికి మనం ఎప్పుడు కాన్స్టెంట్ గా ఇచ్చే లెంత్ ఏంటంటే 18. సమ్ టైమ్స్ ఇది 32 కూడా అవుతుంది, అది లెటర్ పాయింట్. బట్ జనరల్ గా అయితే మాక్సిమం 18 పెడతాం మెటీరియల్ కి ఎప్పుడు కూడా. ఓకే, బట్ బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం మార్చుకోవచ్చు మన కస్టమర్ ఇన్ఫ్ ఆబ్జెక్ట్స్ కి. బట్ SAP స్టాండర్డ్ ఇన్ఫ్ ఆబ్జెక్ట్ ఒకటి ప్రొవైడ్ చేస్తుంది. ఆ స్టాండర్డ్ ఇన్ఫ్ ఆబ్జెక్ట్ నేమ్ ఏంటంటే జీరో మెటీరియల్ అనమాట. జీరో మెటీరియల్ చెప్పాను కదా, ఏదైనా ఇన్ఫ్ ఆబ్జెక్ట్ నేమ్ జీరోతో స్టార్ట్ అయితే అది స్టాండర్డ్ ఇన్ఫ్ ఆబ్జెక్ట్. సో ఇలాంటి స్టాండర్డ్ ఇన్ఫ్ ఆబ్జెక్ట్ లో SAP వాడు ప్రొవైడ్ చేసిన లెంత్ ఏంటంటే 18. సో మనం కూడా కస్టమ్ ఇన్ఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినప్పుడు మోస్ట్లీ 18 ఇస్తాం. బట్ బిజినెస్ లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ 18 కన్నా ఎక్కువ కావాలంటే మార్చుకోవచ్చు, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. సో ఈ ఇన్ఫ్ ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేస్తున్నప్పుడు మనకి ఏమవుతుంది, ఇలానే ఒక ఆప్షన్ వస్తుంది. ఏమని, లోయర్ కేస్ లెటర్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ బాక్స్ ఎనేబుల్ చేయడానికి చేయకపోవడానికి ఎప్పుడెప్పుడు చేస్తాము, ఎప్పుడు చేయము అన్న కేసుకి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలంలో ఇప్పుడు నేను ఏమి ఇచ్చాను, ఇక్కడ ఆల్ఫా న్యూమరిక్ వాల్యూ ఇది ఇచ్చాను, mat1 అన్నది. ఇందులో నేను అన్ని లెటర్స్ ఎలా రాశాను, క్యాపిటల్ లెటర్స్ లో రాశాను కదా. సో ఇలా క్యాపిటల్ లెటర్స్ లో రాసినప్పుడు మనం లోయర్ కేస్ చెక్ బాక్స్ ని చెక్ చేయకూడదు. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను లోయర్ కేస్ ని చెక్ చేయలేదు. లెట్స్ క్రియేట్ ఇట్. ఓకే, ఇన్ఫ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. రైట్ క్లిక్, క్రియేట్ ఇన్ఫ్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఏంటిది, GNO_ mat అని ఒక ఇన్ఫ్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాను. మెటీరియల్ అంటున్నాను. యాక్చువల్గా ఏం చేస్తున్నాను, దీనికి క్యార్ ఇస్తున్నాను, లెంత్ 18 ఇస్తున్నాను, ఇంకేం చేయట్లేదు, జస్ట్ యాక్టివేట్ చేస్తున్నాను. ఓకే, యాక్టివేట్ చేస్తాను. సో యాక్టివేట్ చేసిన తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు ఈ ఇన్ఫ్ ఆబ్జెక్ట్ నేను లోయర్ కేస్ లెటర్స్ అలౌ చేయలేదు. సో ఇలాంటి కేసులో మీకు ఏం చెప్పాను, ఒక టేబుల్ డేటా తీసుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ ని మనం BW సేవ్ చేయాల్సినప్పుడు ఈచ్ కాలమ్ కి ఒక ఇన్ఫ్ ఆబ్జెక్ట్ అసైన్ చేసుకుంటాము. ఆ తర్వాత ఈ డేటాని ఆ పర్టికులర్ టార్గెట్ లోకి ఏదైతే TSO కానీ క్యూబ్ కానీ దేనికైనా లోడ్ చేస్తామని చెప్పాను నేను. సో లోడ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యాపిటల్ లెటర్స్ కాకుండా ఇలాగా mat1 అనే స్మాల్ లెటర్స్ అలౌ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి టైప్ ఆఫ్ డేటాని మీరు లోడ్ చేయాలి అంటే మీ డేటా లోడ్ ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే మీరు ఈ పర్టికులర్ మెటీరియల్ అనే కాలమ్ ఉంది కదా, ఈ మెటీరియల్ అనే కాలమ్ కి మీరు ఏం ఎనేబుల్ చేశారంటే ఇట్ ఆల్వేస్ యాక్సెప్ట్ క్యాపిటల్ లెటర్స్. ఆ చెక్ బాక్స్ చెక్ చేయకపోతే దాని ఉద్దేశం ఏంటంటే ఈ కాలమ్ కి ఆల్వేస్ క్యాపిటల్ లెటర్సే వస్తాయి అని సిస్టమ్ అనుకుంటుంది. మీరు కనుక స్మాల్ లెటర్స్ ని ఎంటర్ చేయడానికి ట్రై చేశారనుకో ఈ కాలమ్ లోకి, అప్పుడు సిస్టమ్ ని మీకు ఎర్రర్ త్రో చేస్తుంది. ఏమంటే ఇన్వాలిడ్ క్యారెక్టరిస్టిక్ ఇష్యూ అంటుంది అనమాట.
ఓకేనా? ఎందుకంటే స్మాల్ లెటర్ ఈజ్ ఇన్వాలిడ్ ఫర్ దిస్ కాలమ్. క్లియర్? స్మాల్ లెటర్ ఈ కాలమ్ లోకి ఎంటర్ చేయకూడదు. ఎందుకంటే ఈ ఇన్ఫ్ ఆబ్జెక్ట్ మీరు క్రియేట్ చేస్తున్నప్పుడు క్లియర్ గా చెప్పారు, ఈ ఇన్ఫ్ ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్ లోనే ఉంటుంది ఇన్ఫర్మేషన్ అని చెప్పి. సో స్మాల్ లెటర్స్ ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వడానికి ట్రై చేస్తే సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. బట్ మీ రిక్వైర్మెంట్ లో స్మాల్ లెటర్స్ కూడా యాక్సెప్ట్ చేయాలి అని అనుకుంటే ఆ కేసులో మీరు ఏం చేస్తారంటే ఈ ఇన్ఫ్ ఆబ్జెక్ట్ కి మీరు లోయర్ కేస్ లెటర్స్ ని ఎనేబుల్ చేస్తారు. అప్పుడు మాత్రమే ఇది స్మాల్ లెటర్స్ ని క్యాపిటల్స్ ని బోత్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లోయర్ కేస్ లెటర్స్ ని అలో చేసింది. చేసినప్పుడు మీరు ఒక రికార్డ్ వచ్చేసి mat1 క్యాపిటల్ లో ఇచ్చి ఇంకొక రికార్డ్ వచ్చేసి mat1 అని చెప్పి స్మాల్ లెటర్ లో ఇచ్చారనుకో, ఈ రెండు కూడా ఒకటి అవ్వదు. ఇది క్యాపిటల్ లెటర్స్ లో ఉంది కాబట్టి ఇది డిఫరెంట్ ఫీల్డ్, ఇది స్మాల్ లెటర్స్ లో ఉంది కాబట్టి ఇది డిఫరెంట్ వాల్యూ. ఈ రెండు కూడా 2 డిఫరెంట్ నేమ్స్ కింద కన్సిడర్ చేస్తుంది. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? ఇంకొకసారి డేటా ఎలిమెంట్ కాన్సెప్ట్ చెప్పండి. ఓకే అండి, యా జస్ట్ సెకండ్. సో ఇక్కడ డేటా ఎలిమెంట్ కాన్సెప్ట్ చెప్పమన్నారు కదా. సో డేటా ఎలిమెంట్ కాన్సెప్ట్ ఇంకా యా ఇట్స్ ఫైన్ చెప్తామండి. ఇది డేటా ఎలిమెంట్ కాన్సెప్ట్ బాగా అర్థం కావాలి అంటే యాక్చువల్లీ ప్రోగ్రామింగ్ లో అయితే మాకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ చెప్పాలి అంటే ఐ విల్ ట్రై. సో డేటా ఎలిమెంట్ ఇప్పుడు మీరు ఇన్ఫ్ ఆబ్జెక్ట్ యాక్టివేట్ చేస్తున్నారు కదా. సో ఈ ఇన్ఫ్ ఆబ్జెక్ట్ కి మీకు క్యారెక్టర్ డేటా టైప్ లెంత్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు? లెంత్ ప్రొవైడ్ చేసి యాక్టివేట్ చేస్తున్నారు. సో యాక్టివేట్ చేస్తున్నప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది? సిస్టమ్ దీన్ని యాక్టివేషన్ చేస్తుంది. అంటే ఏంటి సిస్టమ్ యాక్టివేషన్ చేస్తుంది అని మనం అంటున్నాము, బట్ బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది? ఏదో ప్రాసెస్ జరుగుతుంది. అవునా? ఇది ఇలా కనబడడానికి, యాక్టివ్ వర్షన్ లో కనబడడానికి, నెక్స్ట్ ఈ ఇన్ఫో ఆబ్జెక్ట్ ని ఫర్దర్ గా ఎక్కడ యూజ్ చేసుకోవడానికి సిస్టమ్ ఏం చేస్తుందంటే ఈ ఇన్ఫో ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ఈ క్రియేషన్ స్టెప్ లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ పర్టికులర్ డొమైన్ క్రియేట్ చేయడం ఫస్ట్ స్టెప్ అవుతుంది అనమాట. మీకు చెప్పాను కదా, ఈ ఇన్ఫో ఆబ్జెక్ట్ లో 3 ఎలిమెంట్స్ ఉంటాయి అని చెప్పేసి. ఒకటి ఇన్ఫో ఆబ్జెక్ట్, దాని తర్వాత డేటా ఎలిమెంట్, డొమైన్. హైరార్కీ చూసుకుంటే డొమైన్ ఫస్ట్ వస్తుంది, డేటా ఎలిమెంట్ సెకండ్, ఇన్ఫో ఆబ్జెక్ట్ థర్డ్ వస్తుంది. సో ఈ క్రియేషన్ లో డొమైన్ క్రియేట్ చేస్తుంది ఫస్ట్. ఈ డొమైన్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఇచ్చిన టెక్నికల్ నేమ్ వాడుకుంటుంది, ఆ తర్వాత డేటా టైప్ వాడుతుంది, మనం ఇచ్చిన లెంత్ వాడుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ తోనే ఫస్ట్ సిస్టమ్ ఏం చేస్తుంది? డొమైన్ క్రియేట్ చేస్తుంది. చూడండి, ఇది డొమైన్. ఈ డొమైన్ లో మనం ఇచ్చిన ఇన్ఫో ఆబ్జెక్ట్ టెక్నికల్ నేమ్ వాడింది, మనం ఇచ్చిన డేటా టైప్ వాడింది, లెంత్ కూడా వాడింది. అవునా? ఇవన్నీ వాడి ఫస్ట్ సిస్టమ్ ఏం చేస్తుంది? డొమైన్ క్రియేట్ చేస్తుంది. డొమైన్ క్రియేట్ చేసిన తర్వాత సిస్టమ్ ఏం చేస్తుంది? డేటా ఎలిమెంట్ ని క్రియేట్ చేస్తుంది. ఈ డేటా ఎలిమెంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ క్రియేట్ చేసిన ఈ డొమైన్ ఉంది చూసారా, ఫస్ట్ స్టెప్ లో, దాన్ని రిఫరెన్స్ గా తీసుకుని డేటా ఎలిమెంట్ క్రియేట్ చేస్తుంది. ఓకే. సో డేటా ఎలిమెంట్ కి సెపరేట్ గా లెంత్ అని ఇవ్వదు. ఈ డేటా ఎలిమెంట్ ఆల్వేస్ బైండెడ్ టు ద డొమైన్ అనమాట. సో డొమైన్ మార్చారంటే డేటా ఎలిమెంట్ ఆటోమేటిక్ గా మారిపోతుంది. క్లియర్? సో సిస్టమ్ ఏం చేస్తున్న తర్వాత డేటా ఎలిమెంట్ నుంచి ఇన్ఫ్ ఆబ్జెక్ట్ కి అసైన్ చేస్తుంది. సో ఇన్ఫ్ ఆబ్జెక్ట్ లో మీరు ఇక్కడ చూస్తున్న డేటా టైప్, లెంత్ కూడా ఇవన్నీ కూడా అక్కడి నుంచి తెచ్చుకునేవే. ప్రొవైడ్ చేయడం మీరు ఇక్కడ నుంచి ఇచ్చిన ఈ 3 కూడా సింక్ లో ఉంటాయి. డొమైన్, డేటా ఎలిమెంట్, ఇన్ఫ్ ఆబ్జెక్ట్ ఆల్వేస్ సింక్ లో ఉంటాయి అన్నమాట. క్లియర్? ఈ డేటా ఎలిమెంట్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే మనం కోడింగ్ రాసేటప్పుడు ఈ ఇన్ఫో ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ ని మనం గ్యాదర్ చేయాలంటే డేటా ఎలిమెంట్ ద్వారా కూడా ఇన్ఫో ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా మనం రిఫర్ చేయొచ్చు. సో అందుకని ఈ డేటా ఎలిమెంట్ కాన్సెప్ట్ మనకి లెటర్ పాయింట్ లో యూజ్ అవుతుంది. ఓకే, అది కూడా మీకు చెప్తాను. సో నెక్స్ట్, సో ఇందాక మనం ఏం చెప్తున్నాం ఇక్కడ? సో డేటా ఎలిమెంట్, ఇన్ఫో ఏరియా అండ్ లోయర్ కేస్ లెటర్స్ గురించి చెప్పాను కదా. సో ఇక ఇన్ఫో ఆబ్జెక్ట్ లో ఈ స్మాల్ లెటర్స్ ని, లోయర్ కేస్ లెటర్స్ ని చెక్ చేయడం వల్ల మనకి ఆప్షన్ ఇలా ఉంటుంది. ఈవెన్ ఒక డేటాని మీరు సేమ్ ఇన్ఫర్మేషన్ ని స్మాల్ లెటర్స్ నుండి క్యాపిటల్స్ రాస్తే ఈ రెండు కూడా 2 డిఫరెంట్ వాల్యూస్ అయిపోతాయి. ఎందుకంటే ఇది స్మాల్ లెటర్స్ లో ఉంది, క్యాపిటల్ లెటర్స్ లో ఉంది. అదే మీరు క్యాపిటల్ లెటర్స్ అన్నారనుకో, సో అప్పుడు ఇది అసలు అలౌ చేయదు, స్మాల్ లెటర్స్ అలౌ చేయదు. సో ఆల్వేస్ యూ హ్యావ్ యూనిక్ డేటా అనమాట. ఓకే.
సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటి ఇందులో ఇంపార్టెంట్ డేటా ఎలిమెంట్ గురించి మాట్లాడుకున్నాము, లోయర్ కేస్ లెటర్స్ గురించి మాట్లాడుకున్నాము. సో దీని గురించి ఇంకా మీకు ఫర్దర్ క్లాసెస్ లో ఇంకా లోయర్ కేస్ లెటర్స్ యొక్క ఇంపార్టెన్స్ మీకు డేటా లోడ్ చేస్తున్నప్పుడు చూపిస్తాను. మీకు ఏంటి అంత ఇంపార్టెన్స్ ఏంటి, దీంట్లో ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలని చెప్పేసి క్లియర్ గా చెప్తాను. సో ఎస్ఐడి టేబుల్ గురించి కూడా అప్పుడే కాదు, కొంచెం టైం పడుతుంది చెప్పడానికి. సో దీని తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే మాస్టర్ డేటా ట్యాబ్. సో ఏంటి మాస్టర్ డేటా? మీకు చెప్పాను కదా లాస్ట్ టైం బీడబ్ల్యూడి డేటా ఉంటుంది. ఆ డేటా మెయిన్ గా 2 టైప్స్ ఉంటుంది. ఏదర్ మాస్టర్ డేటా ఉంటుంది, లేకుంటే ట్రాన్సాక్షనల్ డేటా ఉంటుంది అని చెప్పాను నేను. ఓకే. సో ఇన్ఫో ఆబ్జెక్ట్ ఏదైనా మాస్టర్ డేటా అంటే డెఫినెట్లీ అది ఎలా అవుతుందంటే ఇన్ఫో ఆబ్జెక్ట్ రెస్పెక్టివ్ డేటాని మనం మాస్టర్ డేటా అంటాం. అంటే మాస్టర్ డేటాని ఎప్పుడు కూడా మనం ఇన్ఫో ఆబ్జెక్ట్స్ లెవెల్లోనే సేవ్ చేస్తాం. ఓకేనా? డిఎస్ఓలో కూడా సేవ్ చేయొచ్చు. బట్ మెయిన్ గా మనం డిస్కస్ చేసుకునేది బీడబ్ల్యూ కాన్సెప్ట్ లో మాస్టర్ డేటా అంటే ఇన్ఫో ఆబ్జెక్ట్ స్పెసిఫిక్ గానే ఉంటుంది. ఓకే, ఎందుకంటే దీని నుంచి మనకి చాలా ఫర్దర్ గా యూసేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఆ కాన్సెప్ట్స్ అన్ని తర్వాత ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మాస్టర్ డేటాలో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఏంటది? మాస్టర్ డేటా విత్ అట్రిబ్యూట్స్ అని ఒక కాన్సెప్ట్, మాస్టర్ డేటా విత్ టెక్స్ట్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్. ఓకే, సో ఒకసారి ఇక్కడ రాస్తాను సో దట్ యూ కెన్ హ్యావ్ క్లియర్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ ఏం చెప్తున్నాను ఇక్కడ నేను ఇన్ఫో ఆబ్జెక్ట్ మాస్టర్ డేటా గురించి చెప్తున్నాను. మాస్టర్ డేటా. సో మాస్టర్ డేటాలో 2 టైప్స్ ఉంటాయి. ఏంటది? మాస్టర్ డేటా విత్ అట్రిబ్యూట్స్ అని ఒకటిని, ఇంకోటి ఏంటి మాస్టర్ డేటా విత్ టెక్స్ట్ అని ఒకటి అంటాను. ఓకే, సో మీకు మాస్టర్ డేటా గురించి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ తెలియాలనుకో చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎంప్లాయీ డేటా తీసుకున్నప్పుడు మీకు ఈజీగా వస్తుంది. ఎలా చెప్తాను అంటే రైట్, ఈ ఎంప్లాయీ తీసుకుందాం. నిన్న మనం దీని గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ ఈ ఈ దీన్నే డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఈ టేబుల్ ఉంది. ఈ టేబుల్లో ఇన్ఫర్మేషన్ ఏముంది? ఎంప్లాయీ ఐడి, నేమ్, సిటీ, శాలరీ, కరెన్సీ అని చెప్పి 5 కాలమ్స్ తీసుకున్నాం. ఎంప్లాయీ ఐడి ఏమని ఇచ్చాము? ఈఎంపి 001 అని ఇచ్చాము. దాని పక్కన నేమ్ ఏమి ఇచ్చాను? నేమ్ 1 అని రాశాను నేను. ఓకేనా? సిటీ వచ్చేటప్పటికి ఏమని రాశాను? C1 అని రాశాను. అసలు C1 అంటే ఏంటి తెలుస్తుంది ఇక్కడ ఎవరికన్నా? C1 అని రాశాను అనుకో, ఇప్పుడు ఎవరైనా వచ్చి ఈ ఎంట్రీని చూసారనుకో, ఎంప్లాయీ ఐడి తెలుస్తుంది. ఓకే, ఈ ఎంప్లాయీ ఐడి నేమ్ ఇది అనమాట అని చెప్పి అట్లీస్ట్ వారు కొంచెం కోఆర్డినేట్ చేసుకుంటారు. బట్ C1 సిటీ చూసాక C1 సిటీ ఏంటో వాళ్ళకి అర్థం కాదు. అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రైల్వే టికెట్స్ ఉన్నాయనుకోండి, అక్కడ కూడా మనం ఏంటి ప్రతి సిటీకి కూడా ఒక కోడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉందంటే హెచ్వైడి అని రాసి పక్కన హైదరాబాద్ అని రాస్తారు. అంటే ఏంటి? హెచ్వైడి ఏమైంది? హెచ్వైడి ఏమో కోడ్ అయింది, హైదరాబాద్ అనేది ఏమైంది? డిస్క్రిప్షన్ అయింది. ఓకేనా? హైదరాబాద్ ఇది డిస్క్రిప్షన్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ హెచ్వైడి అనేది ఏమైంది? కోడ్ అయింది, ఇది డిస్క్రిప్షన్ అయింది. ఈ డిస్క్రిప్షన్ నే మనం ఏమంటామంటే సింపుల్ గా టెక్స్ట్ మాస్టర్ డేటా అంటాం అనమాట. దీన్నే టెక్స్ట్ మాస్టర్ డేటా అంటే ఏంటి? ఎందుకని టెక్స్ట్ మాస్టర్ డేటా అన్నాము? ఎవరికి కూడా హెచ్వైడి అంటే అర్థం కాకపోవచ్చు. మనం ఉన్న వాళ్ళకైతే హెచ్వైడి అంటే అర్థమవుతుంది తప్ప వేరే ఏదైనా కంట్రీస్ వాళ్ళకి, వేరే సిటీస్ స్టేట్స్ వాళ్ళకి హెచ్వైడి అంటే మేబీ తెలియకపోవచ్చు. బట్ ఎప్పుడైతే వాళ్ళు టెక్స్ట్ ని చూసారో అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు హెచ్వైడి అంటే హైదరాబాద్ అనమాట అని చెప్పేసి. సో ఇలాగా ఒక కోడ్ దాని రెస్పెక్టివ్ టెక్స్ట్ ని ఇలా మనం సేవ్ చేస్తున్నప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ని మనం ఏమంటాం అంటే టెక్స్ట్ మాస్టర్ డేటా అంటాం. ఓకే, సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఇది చూసిన తర్వాత నెక్స్ట్ వెళ్దాం. ఇప్పుడు ఇదేంటిది ఎవరు క్రియేట్ చేశారు? జెడ్ఎన్ఓ సిటీ. నేను క్రియేట్ చేశాను ఇది. ఓకేనా? ఈ జెడ్ఎన్ఓ సిటీ క్రియేట్ చేసినప్పుడు ఏం చేశాను నేను? దీని లెంత్ క్యార్ ఇచ్చాను, డేటా టైప్ లెంత్ 4 ఇచ్చాను. సో మాస్టర్ డేటాకి వెళ్ళాను అనుకో, ఇక్కడ మాస్టర్ డేటాలో ఏముంది? విత్ టెక్స్ట్ అని ఒక చెక్ బాక్స్ ఉంది. ఇలా విత్ టెక్స్ట్ అనే చెక్ బాక్స్ ఎనేబుల్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఒక టెక్స్ట్ టేబుల్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఈ విత్ టెక్స్ట్ అని చెక్ బాక్స్ ఎనేబుల్ చేస్తే మనకి ఏమవుతుందంటే బ్యాక్ ఎండ్ లో ఒక టేబుల్ క్రియేట్ అవుతుంది. ఆ టేబుల్ నేమ్ ఏంటంటే ఇది టెక్స్ట్ టేబుల్ అంటాం. టెక్స్ట్ టేబుల్ ఎలా అంటున్నామంటే ఇక్కడ చూసారనుకో ఇన్ఫ్ ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి? ZNO_city. అవునా? ఇక్కడ చూడండి టేబుల్లో కూడా లాస్ట్ లో ఏముంది? ZNO_city అనే ఉంది. అంటే ఇన్ఫ్ ఆబ్జెక్ట్ నేమే టేబుల్ కి అసైన్ చేస్తాం. కాకపోతే ఈ ఇన్ఫ్ ఆబ్జెక్ట్ నేమ్ ముందర కొంచెం ప్రిఫిక్స్ ఉంటుంది. ఆ ప్రిఫిక్స్ ఏంటంటే /BIC/T. ఇక్కడ టీ అంటే టెక్స్ట్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ చూడండి మాస్టర్ డేటా టేబుల్ అని ఇంకొక టేబుల్ క్రియేట్ అయింది. ఈ టేబుల్‌లో ఇక్కడ ఏముంది? సేమ్ టేబుల్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ జస్ట్ మారుతుంది. ఆ టీ బదులు పి ఉంటుంది. పి అంటే ఏంటంటే మాస్టర్ డేటా టేబుల్ అంటాం. అట్రిబ్యూట్ టేబుల్ అన్నమాట. అట్రిబ్యూట్ టేబుల్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది చెప్తాను.
అక్కడేమో పి ఇస్తాము, టెక్స్ట్ టేబుల్కి ఏమో టీ ఇస్తాం. ఓకే, సో ఈ టేబుల్లో ఏం ఇన్ఫర్మేషన్ మనం సేవ్ చేస్తున్నాము అని చూద్దాం. సో డబుల్ క్లిక్ చేస్తాను నేను. సో ఈ టేబుల్లో ఏముంది, ఇన్ఫో ఆబ్జెక్ట్, దాని లాంగ్వేజ్, దాని టెక్స్ట్ ఉంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టు మేక్ ఇట్ సింపుల్ ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ దీన్ని లాంగ్వేజ్ డిపెండెంట్ టెక్స్ట్ తీసి పడేస్తాను. అంటే స్లో ఉంది, అవుతుంది. నా వాయిస్ వినపడుతుందా? సంథింగ్ నెట్వర్క్ ఇష్యూ అనుకుంటాను. ఇది రిమోట్ కనెక్ట్ అవుతుంది. సో ఉన్నారు కదా? ఓకే అన్న. ఫైన్. సో ఇప్పుడు నేను దీన్ని యాక్టివేట్ చేస్తాను. ఇప్పుడు డబుల్ క్లిక్ చేసి టేబుల్ స్ట్రక్చర్ లోకి వెళ్తున్నా. ఈ టేబుల్ మీద డబుల్ క్లిక్ చేస్తే 1 సెకండ్ ఇది యాక్టివేట్ అయింది. ఓకే, యాక్టివ్ వెర్షన్ ఉంది కదా ఇప్పుడు. ఫైన్. ఇప్పుడు డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి ఏముంది ఇక్కడ, ఇన్ఫో ఆబ్జెక్ట్ నేమ్ ఉంది, దాని కింద టెక్స్ట్ అనేది ఒక కాలమే ఉంది. ఈ టెక్స్ట్ కాలమ్ కి ఏం డిస్క్రిప్షన్ చూడండి, షార్ట్ డిస్క్రిప్షన్ ఉంది. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇన్ఫో ఆబ్జెక్ట్ లో మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి, షార్ట్ టెక్స్ట్, మీడియం టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్. ఏంటి డిఫరెన్స్ అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఎనేబుల్ చేస్తున్నాను. ఇది ఎర్లియర్ ఓన్లీ షార్ట్ టెక్స్ట్ మాత్రమే ఎనేబుల్ అయి ఉంది. సో దానివల్ల ఏం జరిగింది, మీరు టేబుల్కి వెళ్తే ఓన్లీ షార్ట్ టెక్స్ట్ మాత్రమే కనబడుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, మీడియం టెక్స్ట్ ని, లాంగ్ టెక్స్ట్ ని కూడా ఎనేబుల్ చేసి ఇంకొకసారి యాక్టివేట్ చేస్తున్నాను ఇన్ఫో ఆబ్జెక్ట్ ని. ఓకే, సో ఇప్పుడు ఆ టేబుల్ ఎలా మారుతుందో చూద్దాం. సో యాక్టివ్ అయింది. ఇప్పుడు టేబుల్ ని మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. ఎలా ఓపెన్ చేస్తున్నాను, దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఈ టేబుల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ 20, 40, 60 అని చూసారా. సో షార్ట్ కి, మీడియం కి, లాంగ్ కి డిఫరెన్స్ ఏంటంటే షార్ట్ టెక్స్ట్ లో నేను ఓన్లీ 20 క్యారెక్టర్స్ మాత్రమే సేవ్ చేయగలను. మీడియం డిస్క్రిప్షన్ లో అప్ టు 40 క్యారెక్టర్స్ నేను సేవ్ చేయగలను. లాంగ్ డిస్క్రిప్షన్ లో అప్ టు 60 క్యారెక్టర్స్ నేను సేవ్ చేయగలను. సో సేవ్ చేసుకునే ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఓకే ఫైన్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇందులో డేటా ఎలా సేవ్ చేస్తాము. సో మీకు ఏం చెప్పాను, ఒక ఇన్ఫో ఆబ్జెక్ట్ ఉంది సిటీ, ఇందులో మనం ఏం చేస్తాము, హెచ్వైడి అనే కోడ్ ని సేవ్ చేస్తాము. కోడ్ అంటే మనకి దానికి టెక్స్ట్ ఉంటుంది కదా, టెక్స్ట్ ని తీసుకొచ్చి టెక్స్ట్ మాస్టర్ లో సేవ్ చేస్తానని చెప్పాను. బట్ ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. ఈ ఇన్ఫో ఆబ్జెక్ట్ ని ఓపెన్ చేసిన తర్వాత డబుల్ క్లిక్ చేస్తే ఇన్ఫో ఆబ్జెక్ట్ ఓపెన్ అవుతుంది కదా. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మెయింటైన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది పైన, మెయింటైన్. ఇదేంటి, మెయింటైన్ మాస్టర్ డేటా. ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఏమవుతుంది, లెట్స్ మెయింటైన్ అయినప్పుడు ఏమైంది, నాకు ఒక వెబ్ పేజ్ ఓపెన్ అయింది. ఆ వెబ్ పేజ్ లో నాకు ఏమవుతుంది, ఇది మాస్టర్ డేటా మెయింటెనెన్స్ షీట్ అనమాట. ఓకే, ఇందులో మనకి టెక్స్ట్ కి వెళ్దాం. మనకు ప్రస్తుతం టెక్స్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకేనా, ఈ ప్రస్తుతానికి ఈ మాస్టర్ డేటాలో ఎలాంటి డేటా లేదు కాబట్టి, ఓకే, ఎలాంటి డేటా లేదు, లేదని ఎలా చెప్తున్నాను, మరి ఇక్కడి నుంచి కూడా మనం చెప్పొచ్చు. ఈ ఇన్ఫాబ్జెక్ట్కి వెళ్ళి, మాస్టర్ డేటాకి వెళ్ళి, టీ టేబుల్కి వెళ్ళి, ఇది టేబుల్ కదా, ఈ టేబుల్ డేటాను చూడాలనుకో ఎలా చూస్తాము, ఇక్కడ కంటెంట్ అనే బటన్ ఉంటుంది. ఈ కంటెంట్ మీద క్లిక్ చేసి నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ చూస్తే 0 ఎంట్రీస్, అంటే ఈ మాస్టర్ డేటాలో కరెంట్లీ ఎలాంటి ఎంట్రీస్ లేవన్నమాట. సో అందుకని ఈ వెబ్ బ్రౌజర్ లో కూడా మనకి ఏం డేటా కనబడట్లేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒకటి ఇన్సర్ట్ చేస్తున్నా, హెచ్వైడి అని ఇన్సర్ట్ చేస్తున్నా. దీని డిస్క్రిప్షన్ ఏం రాస్తున్నాను, హైదరాబాద్ అని రాస్తున్నాను. ఓకే, ఇచ్చి ఇక్కడ నేను ఇక్కడ సేవ్ కాదు, సేవ్ అండ్ యాక్టివేట్ అని ఉంటుంది, ఇది ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. కాబట్టి చూడండి ఇందాక ఇక్కడ బ్లాంక్ ఉండేది, ఇప్పుడు ఏమైంది, ఒక కొత్త ఎంట్రీ క్రియేట్ అయింది, అవునా. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయొచ్చు, ఇక్కడికి వెళ్ళి కూడా చూడొచ్చు. ఈ టేబుల్ ఎంట్రీస్ లో ఇందాక కంటెంట్ కి వెళ్ళి నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కొడితే 0 వచ్చింది కదా, ఇప్పుడు చూడండి నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ 1 వచ్చింది. సో ఇప్పుడు నేను చూడాలంటే ఎగ్జిక్యూట్ అనే బటన్ ఉంటుంది, క్లిక్ చేస్తే నాకు ఎంట్రీ వచ్చింది. సో ఇప్పుడు చూడండి హెచ్వైడి అంటే హైదరాబాద్ అని ఇక్కడ ఇలా కోడ్ ని, దాని రెస్పెక్టివ్ టెక్స్ట్ ని కూడా రెండింటిని కూడా నేను మెయింటైన్ చేస్తున్నాను. ఓకే, సో ఒక మాస్టర్ డేటాలో డేటాని మాన్యువల్ గా, దీన్ని ఏమంటామంటే మాన్యువల్ మెయింటెనెన్స్ ఆఫ్ మాస్టర్ డేటా అంటాం. అంటే నేను మాన్యువల్ గా నా చేతులతో నేను టైప్ చేసి సేవ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్. బట్ ఎవ్రీ టైం మనం ఇలా చేస్తామంటే ఇలా చేయము.
ఎందుకంటే నేను 1, 2 ఉంటే మనం ఇలా మాన్యువల్‌గా మెయింటైన్ చేస్తాం. ఒక 1000, 2000 మాస్టర్ డేటా ఐటెమ్స్‌ని సేవ్ చేయాలనుకో ఇలాగ నేను మాన్యువల్‌గా టైప్ చేసుకుంటూ కూర్చుంటే మనకు చాలా టైం పట్టేస్తది. అవునా? సో, కాబట్టి ఈ మాన్యువల్‌గా కాకుండా మనం దీన్ని డేటా లోడ్ అంటే దీనికి లోడ్ చేయొచ్చు. ఒక ఫ్లాట్ ఫైల్ అంటే ఒక ఎక్సెల్‌లో సేవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా ఆ ఎక్సెల్‌ని సీఎస్‌వి ఫార్మాట్‌లోకి మార్చుకొని అక్కడి నుంచి కూడా మనం దీన్ని లోడ్ చేయొచ్చు. ఆర్3 సిస్టమ్‌లో కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనం తెచ్చుకొని దీనికి లోడ్ చేయొచ్చు. సో, అప్పుడు మాన్యువల్ యాక్టివిటీ పోయి ఆటోమేటిక్‌గా జరుగుతదనమాట. ఓకే. బట్ మెయింటైన్ చేయాలి అంటే మనం ఎలా మెయింటైన్ చేస్తాం మాన్యువల్‌గా ఇన్ఫో ఆబ్జెక్ట్‌ని డబుల్ క్లిక్ చేసి ఇక్కడ మెయింటైన్ మాస్టర్ అనే ట్యాబ్‌ని క్లిక్ చేస్తే మనకి ఇలా ఒక వెబ్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. అందులో టెక్స్ట్ అనే ట్యాబ్‌కి వెళ్లి ఇక్కడ మనం మెయింటైన్ చేస్తాం. సో, హెచ్‌వైడీ మెయింటైన్ చేశాను. ఓకే. సో, ఇందాక మనం ఇంకో ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాను. ఇక్కడ సిటీ అన్నమాట. ఇది చూడండి కీ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సి1 అనే ఒక సిటీ తీసుకున్నాను అనుకో. ఇక్కడ ఏం రాస్తానంటే సిటీ 1 అని రాస్తాను నేను. సో, దీన్ని. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది చూసారనుకో, ఈ ఫస్ట్ డిస్క్రిప్షన్ వచ్చి మాక్సిమం 20 క్యారెక్టర్స్ మాత్రం ఎలో చేస్తుంది. మీడియం డిస్క్రిప్షన్ వచ్చేసి 40 క్యారెక్టర్స్ వరకు ఎలో చేస్తుంది. లాంగ్ వచ్చేసి 60 క్యారెక్టర్స్ వరకు. సో, మీరు యూజ్ చేసే డిస్క్రిప్షన్ బట్టి ఉంటుందన్నమాట. సో, ఎవ్రీ ఇన్ఫో ఆబ్జెక్ట్‌కి ఇలా మూడిట్లని వాడడం వల్ల ఏం జరుగుతుంది అంటే, మనకి డేటాబేస్‌లో అన్నెసెసరీగా ఎక్కువ స్టోరేజ్‌ని మనం కన్జ్యూమ్ చేస్తున్నట్టు అవుతుంది. సో, ఒక ఇన్ఫో ఆబ్జెక్ట్‌కి 3 మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ బిజినెస్ రిక్వైర్మెంట్ ఉంటే మెయింటైన్ చేస్తాము. బట్ అంత ఏం అవసరం లేదనుకుంటే ఓన్లీ ఒకటే ఎనేబుల్ చేస్తాం. అదేంటంటే మీడియం చేస్తాం. సో దట్ అటు చిన్నది కాకుండా, ఇటు పెద్దది కాకుండా మీడియం టెక్స్ట్‌ని ఎనేబుల్ చేసామనుకో సో సరిపోతుందన్నమాట. బట్ బిజినెస్ రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం మూడిటిని కూడా ఎనేబుల్ చేస్తాం. క్లియర్? సో ఫార్? సో సిటీ 1 అని ఇచ్చాం కదా! ఇక్కడికి వెళ్లి నేను మళ్ళీ సేవ్ అండ్ యాక్టివేట్ క్లిక్ చేస్తున్నాను. సో ఇంకొక రికార్డ్ క్రియేట్ అయింది. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ టేబుల్‌కి వచ్చి నంబర్ ఆఫ్ ఎంట్రీస్ చూసాననుకో ఇక్కడ నేను. ఇప్పుడు ఇందాక 1 ఉన్నది. ఇప్పుడు కాస్త అది 2 అవుతుంది. ఇలాగ టెక్స్ట్ మాస్టర్ అని మెయింటైన్ చేస్తాం. ఓకే. సో దీన్ని ఏమంటామంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కంటెంట్‌లో మనం ఇప్పుడు డిస్కస్ చేసిన పాయింట్ ఏంటంటే మాస్ డేటా విత్ టెక్స్ట్. సో ఒక టెక్స్ట్ మెయింటైన్ చేయాలంటే మాస్ డేటా ఇన్ఫో ఆబ్జెక్ట్ లెవెల్‌లో ఇలా మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మాస్ డేటా విత్ అట్రిబ్యూట్స్. సో దీన్ని సింపుల్‌గా ఏం చెప్పాలంటే మాస్ డేటా ప్రాపర్టీస్ అంటాం. అట్రిబ్యూట్స్ అన్నాం కదా! మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే దీన్ని ప్రాపర్టీస్ అంటాం. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటీరియల్ తీసుకున్నారనుకో. ఓకే. ఒక మెటీరియల్ ఏదైనా తీసుకుంటే ఏముంటుంది దానికి? దీనికి ఒక కలర్ ఉంటుంది. అవునా? దీనికి ఒక సైజ్ ఉంటుంది. దీనికి ఒక వెయిట్ ఉంటుంది. అవునా? అండ్ దీనికి ఇంకా సంథింగ్ ఇంకా చాలా ఏదైనా పెట్టుకోవచ్చు. బేస్ యూనిట్. దీన్ని ఎలా కొలుస్తామో ఉంటుంది. ఓకే. బేస్ యూనిట్ ఆఫ్ మెజర్ అన్నమాట. ఇంకా ఏముంటాయి ప్రాపర్టీస్‌కి ఒక మెటీరియల్‌కి? ఏ మెటీరియల్ తీసుకున్నా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెడ్ షీట్ తీసుకున్నా దానికి ఒక కలర్ ఉంటుంది, సైజ్ ఉంటుంది, దాని వెయిట్ ఉంటుంది, దాని బేస్ యూనిట్. దాన్ని అంటే ఏమని చెప్పుకోవచ్చు దాని బేస్ యూనిట్ అంటే దాన్ని ఎలా కొలుస్తాం? ఇంచెస్‌లోనా లేకుంటే సెంటీమీటర్స్‌లో కొలుస్తావా? ఏదన్నది ఉంటుంది కదా! దానికి సంబంధించింది. సో, అలాగే ఒక సోప్ తీసుకున్నా, ఏ మెటీరియల్ తీసుకున్నా సరే ఇవన్నీ ఏమవుతాయి? ఈ మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ అన్నమాట. ఈ కింద రాసిన మిగతా ఇవన్నీ ఏంటి? ఇది మెయిన్ మెటీరియల్ అయితే దాని యొక్క ప్రాపర్టీస్. సో, ప్రతి దానికి చెప్పొచ్చు. ఒక సోప్ తీసుకున్నా చెప్పొచ్చు, ఒక బెడ్ షీట్ తీసుకున్నా చెప్పొచ్చు, లేకుంటే ఒక పెన్ తీసుకున్నా చెప్పొచ్చు. ఏం తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా ఏమవుతాయి దానికి కామన్‌గా ఉండే ప్రాపర్టీస్. ఓకేనా? ఈ ప్రాపర్టీస్‌ని మనం ఏమంటామంటే అట్రిబ్యూట్స్ అంటాం. ఏమంటాము? అట్రిబ్యూట్స్ అంటాం. హ్మ్. సో, ఇప్పుడు ఈ అట్రిబ్యూట్స్ అనేటప్పటికి మన బీడబ్ల్యూ ఎన్విరాన్మెంట్‌లో మెటీరియల్ అనేదేంటి? బీడబ్ల్యూలో మెటీరియల్‌ని ఏమని చెప్తాను నేను? ఒక ఇన్ఫో ఆబ్జెక్ట్ అని పిలుస్తాను. క్లియర్? అలానే ఈ కింద వాటికి కూడా నేనేం చేయాలి? ప్రతీదీ కూడా ఏ ఇన్ఫర్మేషన్ నేను స్టోర్ చేయాలన్నా బీడబ్ల్యూలో నాకు కావాల్సింది ఏంటంటే రెస్పెక్టివ్ ఇన్ఫో ఆబ్జెక్ట్ కావాలి. సో, నేనేం చేస్తాను? వీటికి కూడా రెస్పెక్టివ్ ఇన్ఫో ఆబ్జెక్ట్స్‌ని క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి ఈ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా ఈ పర్టిక్యులర్ మెటీరియల్ అనే ఇన్ఫో ఆబ్జెక్ట్ లో యాడ్ చేస్తానన్నమాట. అంటే దీనికి మ్యాప్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు ఎలా చెప్పుకోవాలి పేరెంట్ చైల్డ్ హైరార్కీ ఉంటుంది కదా అట్లా అన్నమాట. సో ఇక్కడికి వెళ్తాను. ఇక్కడ చూడండి మనకి ఈ ఇన్ఫో ఆబ్జెక్ట్ లో అట్రిబ్యూట్స్ అని ఒక ట్యాబ్ ఉంటుంది. ఈ ట్యాబ్ లో మనం యాడ్ చేసుకుంటాం. సో ఒక సిటీ ఉందనుకోండి. ఈ సిటీ కదా సిటీకి మెయిన్ గా మనకి అట్రిబ్యూట్స్ ఏమి ఉండవు. సిటీ వచ్చేటప్పటికి ఒక నిమిషం. సిటీ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఈ మెటీరియల్ అన్నాను, దాని యొక్క ప్రాపర్టీస్ అన్నాను. సో, ఏ మెటీరియల్‌కి ఈచ్ మెటీరియల్‌కి
ఒక కామన్ ప్రాపర్టీనే ఉంటుంది. మీన్స్ ఒక మెటీరియల్ 2 డిఫరెంట్ కలర్స్ లో ఉండదు. సోప్ తీసుకున్నారనుకో, ఏదైనా ఒక సోప్ తీసుకుంటే ఒక ఐటమ్ మీ దగ్గర రెడ్ కలర్ సోప్ ఉందనుకో, అది రెడ్ కలరే ఉంటుంది. సో అంటే ఆ సోప్ యొక్క కలర్ రెడ్. బట్ దానికే 2 కలర్స్ మనం పెట్టాం కదా, దాని సైజ్ కూడా ఈక్వల్ గా ఉంటుంది. సో మీన్స్ వాట్ ఐ ట్రై టు సే హియర్ ఇస్ ఈచ్ ఇక్కడ మెటీరియల్ అనేది కీ అవుతుంది. ఇవన్నీ కూడా దానికి యూనిట్ ప్రాపర్టీస్ అయి ఉంటాయి. సో ఒక మెటీరియల్ కి ఒక కరెస్పాండింగ్ ప్రాపర్టీ ఎనేబుల్ అయి ఉంటుంది అనమాట. ఓకే, సో దీని గురించి ఇంకా ఏం చెప్పాలంటే, నేను ఒక పర్సన్ తీసుకుందాం. ఇక్కడ ఎంప్లాయీ డేటా తీసుకుందాం. ఇందాక మనం ఎంప్లాయీ డేటా తీసుకున్నాం కదా, ఈ ఎంప్లాయీ ఐడి తీసుకున్నప్పుడు ఈ ఎంప్లాయీ ఐడి అట్ ఎనీ వన్ పాయింట్ ఆఫ్ టైం ఒక సిటీని అసైన్ అయి ఉంటుంది. ఓకే, సో ఎంప్లాయీ ఐడిని తీసుకుంటే ఈ ఎంప్లాయీ ఐడికి వాడి మాస్టర్ డేటా ఏమవుతుందో చెక్ చేద్దాం. ఎంప్లాయీ ఐడి అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే వీటి యొక్క అట్రిబ్యూట్స్ ఏంటి, అంటే దీని మాస్టర్ డేటా ఏంటి, దీని మాస్టర్ డేటా ఏంటి, వీడి నేమ్. ఒక ఎంప్లాయీకి ఒక నేమే ఉంటుందా, మల్టిపుల్ నేమ్స్ ఉంటాయా? ఒక నేమే ఉంటుంది కదా. అండ్ వాడు ఎన్ని సిటీస్ లో ఉంటాడు, అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మన డేటాబేస్ లో వాడికి ఒక సిటీనే రిజిస్టర్ చేస్తాం కదా. అండ్ వాడు ఫోన్ నెంబర్ సేవ్ చేసుకుని మనం ఒక ఫోన్ నెంబర్ సేవ్ చేసుకుంటాం. సో దీస్ ఆర్ ఆల్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ దిస్ ఎంప్లాయీ అనమాట, అంటే ప్రాపర్టీస్ ఆఫ్ దిస్ ఎంప్లాయీ. ఈ సో ఒకవేళ ఫోన్ నెంబర్ చేంజ్ అయితే మనం ఒక కాలం ఈ కాలం ఇందులోనే ఇన్ఫర్మేషన్ సేవ్ చేస్తాం, అంతేగాని ఇంకొక ఫోన్ నెంబర్ అని చెప్పి ఇంకో కాలం యాడ్ చేయం. సరేనా? సో ఎంప్లాయీకి నేమ్, వాడి సిటీ, అడ్రస్, సిటీ, కంట్రీ, స్టేట్, సో ఇవన్నీ తీసుకోవచ్చు. ఫోన్ నెంబరు, డెసిగ్నేషన్. ఓకే, ఇవన్నీ కూడా ఏమవుతాయి, ఇవన్నీ కూడా అట్రిబ్యూట్స్ ఆఫ్ దిస్ ఎంప్లాయీ, అంటే ఈ ఎంప్లాయీ యొక్క ప్రాపర్టీస్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు సునీల్ అనే ఒక ఎంప్లాయీని తీసుకున్నాను. ఈ ఎంప్లాయీకి ఐడి ఉంటుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ E01 అని ఈ ఎంప్లాయీ ఐడి అనుకుందాం. సో ఈ ఎంప్లాయీ యొక్క నేమ్ ఏంటి, సునీల్. ఈ ఎంప్లాయీ ఏ సిటీలో ఉంటాడు, హైదరాబాద్ లో ఉంటాడు. హెచ్వైడి అని ఇస్తాను. ఏ కంట్రీలో ఉంటాడు, ఇండియాలో ఉంటాడు. సో ఇవన్నీ కూడా మనం ఫుల్ ఫామ్ ఇవ్వము, ఇవన్నీ కూడా కీస్ ఇస్తాం, కోడ్స్ ఇస్తాం. ఐఎన్డి అని ఇస్తాను నేను. స్టేట్ వచ్చేసి ఏం చేస్తాను, తెలంగాణ కాబట్టి టీఏఎల్ అని ఇస్తాను. తర్వాత ఫోన్ నెంబర్ ఏముంటుంది, సంథింగ్ ఏదో సంథింగ్ ఏదో ఫోన్ నెంబర్ ఉందని రాసుకుందాం ఇక్కడ. ఓకే, డెసిగ్నేషన్ వచ్చేసి సీనియర్ కాన్ అని రాసుకుందాం, ఎస్సీ అని చెప్పేసి, SR.C అని చెప్పేసి. ఓకే, సో ఇలా అనమాట. ఇంకో ఎంప్లాయీ తీసుకున్నాం అనుకో, ఆ ఎంప్లాయీకి మళ్ళీ యూనిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, సో అదే కానీ అలా కాకుండా ఈ ఎంప్లాయీకి కూడా ఇదే ఇన్ఫర్మేషన్ ఉంటుందా, ఉండదు కదా. ఈచ్ ఎంప్లాయీకి దాని సెపరేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఒక టేబుల్లో ఇవన్నీ కూడా కీస్ కింద ఉంటాయి, ఇవన్నీ కూడా వాటి యొక్క అట్రిబ్యూట్స్ కింద ఉంటాయి అన్నమాట. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా సో ఫర్? నో క్వశ్చన్స్. నో క్వశ్చన్స్ కదా. బట్ దీని గురించి సారీ, మాస్టర్ డేటాని ఎంటర్ చేసాము. డిస్ప్లే 1 or 2 అనేది ఒకసారి చూపించండి. అంటే డిస్ప్లే కౌంట్ ఎలా యా చూపిస్తాను. ఇంకా మనం ఇవన్నీ చేస్తాం, ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా మీకు క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. అసలు మాస్టర్ అంటే ఏంటి, అట్రిబ్యూట్స్ ఎలా యాడ్ చేస్తాము, దానికి అవన్నీ కూడా చేస్తాము. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఎంప్లాయీ మాస్టర్ డేటా ఉంది కదా, ఇందులో ఒక 2 to 3 ఫీల్డ్స్ తీసుకున్నాము. 3 ఫీల్డ్స్ తీసుకుని ఆ 3 ఫీల్డ్స్ కూడా క్రియేట్ చేసి ఈ ఎంప్లాయీ మాస్టర్ డేటాకి యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత ఫైనల్ గా ఒక ఎంప్లాయీ మాస్టర్ డేటాని మనం ఎలా చూస్తాం అనేది మీకు చూపిస్తాను. అది చూపిస్తే ఈ రోజు క్లాస్ అక్కడితో ఆపుతాను. ఓకే, నెక్స్ట్ ఒక ఇన్ఫార్మేషన్ క్రియేట్ చేసినప్పుడు ఈ మాస్టర్ ట్యాబ్ ఉంది చూసారా, ఈ మాస్టర్ ట్యాబ్ ఎనేబుల్ అయ్యింది అనుకోండి, మనకి ఇలా టేబుల్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వెళ్ళిన తర్వాత దీనికి ఈ సిటీ అనేది ఏమీ మెయింటైన్ చేయదలుచుకోలేదు, నేను ఓన్లీ టెక్స్టే మెయింటైన్ చేద్దాం అనుకున్నా. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నేను విత్ మాస్టర్ అని ఉంది కదా, దీన్ని అన్చెక్ చేసేసాను. అన్చెక్ చేసి యాక్టివేట్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పీ టేబుల్ ఉంది కదా, ఈ పీ టేబుల్ పోతుంది. ఎందుకంటే పీ టేబుల్ ఆల్వేస్ రిఫర్స్ టు ద అట్రిబ్యూట్స్. ఎప్పుడైతే నేను మాస్ విత్ తీసేసానో చూడండి, ఈ టేబుల్ పోయింది, ఈ వ్యూ పోయింది. బట్ ఇది పోయిందా, ఈ టెక్స్ట్ టేబుల్ పోలేదు, ఎందుకంటే స్టిల్ ఐ ఎనేబుల్డ్ విత్ టెక్స్ట్. ఓకేనా? సో ఈ టేబుల్స్ అన్ని కూడా మనం ఇక్కడ ఆప్షన్స్ ఏదైతే చూస్ చేసుకుంటామో వాటి మీద డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, సిటీ మనం డైరెక్ట్ గా సిటీ నేమ్ మెన్షన్ చేయం కాబట్టి టేబుల్లో ఖచ్చితంగా సిటీకి మనం టెక్స్ట్ మాస్టర్ ఎనేబుల్ చేసుకోవాలి. ఓకే, సో అప్పుడు నేను ఏం చేస్తాను, ఆల్రెడీ ఎంప్లాయీ ఐడి అని ఒక ఇన్ఫర్మేషన్ మనం క్రియేట్ చేస్తాము. సో సిటీ కూడా ఆల్రెడీ ఉంది. సో అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను సిటీ ఇచ్చాము. ఇది చాలు, ఈ రెండు చాలు సరిపోతాయి. ఇప్పుడు ఏం చేస్తాను, ఈ ఎంప్లాయీ ఐడికి వెళ్ళి ఇక్కడ మాస్టర్ ఎనేబుల్ అయి ఉంది కదా, ఇక్కడ దీన్ని ఎడిట్ మోడ్లోకి వెళ్ళి
ఈ జీ సిటీ ఉంది కదా, ఈ జీ సిటీని అట్రిబ్యూట్స్ లోకి వెళ్ళి యాడ్ చేస్తాను. ఇక్కడ చూడండి ఏం చేశాను, అట్రిబ్యూట్ ట్యాబ్కి వెళ్ళాను, ఇక్కడ ఈ ఇన్ఫార్మేట్ ఇచ్చాను. అంటే ఫస్ట్ ఏంటి, ఈ ఇన్ఫార్మేట్ క్రియేట్ అయ్యి ఉంటేనే కదా ఇవ్వగలను. సో అంటే ఏం చేయాలి, ఫస్ట్ మనం ప్రతి ఫీల్డ్ కి దాని కరెస్పాండింగ్ ఇన్ఫార్మేషన్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాత మనం మాస్టర్ అని దాని విత్ కరెస్పాండింగ్ ప్రాపర్టీస్ అంటే అట్రిబ్యూట్స్ తో లింక్ చేయాలి. సో మెయిన్ మాస్టర్ డేటా ఇన్ఫార్మేషన్ ఓపెన్ చేసి ఆ మాస్టర్ డేటా లోపల దాని యొక్క అట్రిబ్యూట్స్ ని యాడ్ చేయాలి. అంటే సిటీ, ఫోన్ నెంబర్, స్టేట్, కంట్రీ అని అనుకున్నాం కదా, అవన్నీ ఇక్కడ యాడ్ చేయాలి. అప్పుడు ఇవన్నీ కలిపి కంబైన్డ్ గా ఒక మాస్టర్ డేటా తయారవుతాయి అనమాట. సో దీన్ని యాక్టివేట్ చేస్తున్నా, యాడ్ చేశాను, యాక్టివేట్ చేస్తున్నా. సో ఇక్కడ యాక్టివేట్ చేసాం కదా, ఇప్పుడు గో టు మాస్టర్ డేటా టేబుల్. ఇప్పుడు నేను పీ టేబుల్ ఉంది కదా, ఈ పీ టేబుల్ డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఇది ఎంప్లాయీ అనేది మెయిన్ ఇన్ఫో ఆబ్జెక్ట్. దాని కింద ఏమొచ్చింది, సిటీ వచ్చింది, సిటీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. క్లియర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ నేను దీన్ని మాస్టర్ డేటా మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను మాన్యువల్ గా. సో ఏదైనా మాస్టర్ డేటా ఎలా మాన్యువల్ గా మెయింటైన్ చేయాలి, గో టు మెయింటైన్కి వెళ్తే మాన్యువల్ గా మెయింటైన్ చేయగలుగుతాను. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు ఏమొచ్చింది, ఎంప్లాయీ ఐడి అని సిటీ అని 2 ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయమని వచ్చింది. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, E01 అని చెప్పేసి ఒక ఎంప్లాయీ ఐడి ఇచ్చేసి ఇక్కడ వెయిట్ సిటీ వచ్చేసి హైడ్ అని ఇస్తాను. సిటీ హైడ్ అని ఇస్తాను. ఓకే. హెచ్వైడిని ఇచ్చేసి నేను ఇక్కడ ఏం చేస్తాను, సేవ్ అండ్ యాక్టివేట్ కొడతాను. అప్పుడు ఏమైంది, హైదరాబాద్ యాక్టివేట్ సేవ్ ఒక రికార్డ్ ఎంటర్ అయింది. నెక్స్ట్ ఇంకొక లైన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాను, యాడ్ లైన్ అని చెప్తుంటాను. యాడ్ లైన్ అని చెప్తే ఆటోమేటిక్గా ఇక్కడ కొత్త రికార్డ్ ఎంటర్ అవుతుంది, కొత్త రికార్డ్ వచ్చింది, ఒక లైన్ వచ్చింది, E02 అని చెప్పేసి ఇక్కడ RJY అని ఇస్తాను. సో E0 కదా, ఇది వచ్చినట్టుంది. జీరో. ఓకే. సో నెక్స్ట్ నాకు ఇంకొక లైన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకోటి ఏం చేద్దాం, E03 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇది డమ్మీగా C1 అని ఇస్తాను. ఓకే. సో ఇక్కడ నేను ఎంతవరకు ఇవ్వగలను చూడండి, 1 2 3 4 5 రావట్లేదు, 4 కొడుతున్నా రావట్లేదు. ఎందుకని రావట్లేదు, ఇక్కడ C123 తర్వాత నేను 4 5 6 ఎందుకు లెంత్ 4 ఎందుకంటే సిటీ లెంత్ 4 కాబట్టి ఎట్ మ్యాక్స్ మీరు 4 క్యారెక్టర్స్ ఇవ్వగలరు, దీనికన్నా ఎక్కువ ఇవ్వలేరు. ఓకేనా. సో ఒకవేళ మీ సిటీ నేమ్ పెద్దగా ఉన్నప్పుడు కూడా మీరు షార్ట్ నేమ్ మీద దాన్ని చేసుకోవాలి. బట్ దాని డిస్క్రిప్షన్ మీరు ఎక్కడ ఇవ్వగలరు, దాని టెక్స్ట్ మాస్టర్లో ఇచ్చుకోగలరు సిటీలోని. సో దాన్ని కూడా మనం చూద్దాం. సో ఒక 3 లైన్స్ పెట్టాను, C123 అని చెప్పేసి C1 అని ఇచ్చుకుంటాను. వచ్చింది C1 అని ఇచ్చి దీన్ని సేవ్ అండ్ యాక్టివేట్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఓకే. సో 3 ఎంప్లాయీస్ ఉన్నారు, ఆ 3 ఎంప్లాయీస్ యొక్క సిటీ ఇన్ఫర్మేషన్ నేను సేవ్ చేస్తాను. ఇప్పుడు టెక్స్ట్ మాస్టర్ డేటాకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, అంటే 3 ఎంప్లాయీస్ ఉన్నారు కానీ ఈ 3 ఎంప్లాయీస్ కి నేమ్స్ మనం ఇంకా అప్డేట్ చేయలేదు. ఓకే. సో అప్డేట్ చేద్దాం. ఇక్కడ దీన్ని ఎంప్లాయీ 1 అందాం, ఎంప్లాయీ 1 అని చెప్పాలి. దీన్ని ఎంప్లాయీ 2 అని అందాం. ఓకే. ఎంప్లాయీ 3 అని. సో సేవ్ అండ్ యాక్టివేట్. ఇప్పుడు ఏం చేస్తాను నేను, ఈ రెండు కూడా అప్డేట్ అయింది కదా, జస్ట్ బ్యాక్ ఎండ్కి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఎంప్లాయీ డేటాను ఓపెన్ చేస్తాను నేను. ఇందులో మాస్టర్ టేబుల్కి వెళ్తున్నా, పీ టేబుల్ ఓపెన్ చేస్తున్నాను, డబుల్ క్లిక్ చేసి అండ్ ఇక్కడ కంటెంట్స్ అనే ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ చూస్తున్నాను, నా దగ్గర 4 ఎంట్రీస్ ఉన్నాయి, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో 4 ఎంట్రీస్ ఎందుకు వచ్చాయి, 3 ఎంట్రీస్ మనం క్రియేట్ చేసినవి, సిస్టమ్ బై డిఫాల్ట్ గా ఒక నల్ ఎంట్రీ క్రియేట్ చేస్తుంది అనమాట. సో అందుకని కంట్రోల్ 4 ఎంట్రీస్ అయ్యి ఇక్కడ మనం. సో మనం క్రియేట్ చేసిన E01 2 3ని ఇచ్చడానికి కరెస్పాండింగ్ సిటీ అనమాట. సో ఇక్కడ ఈ సిటీకి వెళ్ళి నేను ఇక్కడ ఇది చూడండి, ఇది క్లిక్ చేస్తాను అనుకో, C1 నాట్ అసైన్ అంటుంది. క్లిక్ చేస్తాను, సిటీ సిటీ GMO సిటీ. 1 minute. అంటే హైదరాబాద్ ఇచ్చాను, రావాలి యాక్చువల్గా, ఎందుకు రాలేదు అసలు. జస్ట్
సిటీ ఎందుకు రావట్లేదు? ఓకే, ఫైన్. సో ఈ మూడింటికి మనం ఇచ్చాము. దీని తర్వాత ఏం చేస్తున్నానంటే ఈ పీ టేబుల్ అయిపోయిన తర్వాత టెక్స్ట్ టేబుల్కి వెళ్ళి చూద్దాం. సో టెక్స్ట్ టేబుల్కి వెళ్తే ఏముంది, ఈ టెక్స్ట్ టేబుల్లో ఈ ఇన్ఫో ఆబ్జెక్ట్ యొక్క ముగ్గురికి 3 టెక్స్ట్లు అసైన్ చేశాం కదా. E01 అంటే ఎంప్లాయీ 1, E02 అంటే ఎంప్లాయీ 2, E03 అంటే ఎంప్లాయీ 3. ఓకే, సో వాటికి కరెస్పాండింగ్ టెక్స్ట్ కూడా అప్డేట్ చేసాం. అండ్ ఇక్కడ చూసారనుకో ఈ ఎంప్లాయీకి మనం ఓన్లీ షార్ట్ టెక్స్ట్ మాత్రమే ఇచ్చాం కాబట్టి ఒక కాలమే కనబడుతుంది. అదే మీడియం లాంగ్ ఇచ్చి ఉంటే ఇంకో 2 more కాలమ్స్ ఎనేబుల్ అయ్యేవి ఈ టేబుల్లో. ఓకే, సో నెక్స్ట్. సో అండ్ ఈ ఇన్ఫో ఆబ్జెక్ట్కి ఏం చెప్పాను నేను, ఈ ఎంప్లాయీ అనేది మెయిన్ మాస్టర్ అయితే కనుక వీటి యొక్క ప్రాపర్టీస్, వీటి యొక్క అట్రిబ్యూట్స్ ఎక్కడ చూడగలం, దానికి యొక్క కరెస్పాండింగ్ అట్రిబ్యూట్స్ ని మనం అట్రిబ్యూట్స్ ట్యాబ్ లో చూడగలం. సో ఈ అట్రిబ్యూట్స్ ట్యాబ్ లో ఏదైనా ఒకటి యాడ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆల్రెడీ క్రియేట్ అయి ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ మనం GNO సిటీని క్రియేట్ చేసాం కాబట్టి సిటీని యాడ్ చేసాం. ఇలానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని నేను కంట్రీ, స్టేట్ అండ్ ఫోన్ నెంబర్ యాడ్ చేయమని అనుకో, మీరు ఏం చేయాలి, కంట్రీ, స్టేట్ కి ఫోన్ నెంబర్ కి 3 ఇన్ఫో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి ఆ 3 ఇన్ఫో ఆబ్జెక్ట్స్ ని ఇక్కడ యాడ్ చేస్తారనుకో, ఆటోమేటిక్ గా ఈ ఎంప్లాయీ మాస్టర్ ఈ మొత్తం టోటల్ 4 అట్రిబ్యూట్స్ కి కూడా లింక్ అయి ఉంటుంది. క్లియర్? డైరెక్ట్ గా ఇక్కడ టైప్ చేయడానికి రాదండి? ఇక్కడ అంటే మీరు చేయొచ్చు. ఇక్కడ ఎలా చేయాలంటే అప్పుడు ZNO ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ నెంబర్ అడిగారు అనుకోండి, GNO_PH అని సంథింగ్ ఇలా ఇచ్చి దీని తర్వాత మీరు ఎంటర్ కొట్టినప్పుడు ఏమీ రాదు. ఓకే, ఓకే. సో చూడండి క్రియేట్ అట్రిబ్యూట్ అంటుంది. ఎందుకంటే ఇలాంటి అట్రిబ్యూట్ ఇప్పుడు లేదు కాబట్టి క్రియేట్ చేయమంటుంది. సో మొత్తం మళ్ళీ క్రియేషన్ ఆఫ్ ఇన్ఫో ఆబ్జెక్ట్ స్క్రీన్ కే వెళ్తారు. దానికన్నా ఓన్ గా ముందర క్రియేట్ చేసుకుని ఆ తర్వాత ఇక్కడ యాడ్ చేసుకుంటే మీకు క్లారిటీగా ఉంటుంది. మాన్యువల్ మెయింటెనెన్స్ ఆఫ్ మాస్టర్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మీరు ఏం నేర్చుకున్నారు, టెక్స్ట్ అట్రిబ్యూట్ టెక్స్ట్ మాస్టర్ అంటే ఏంటో నేర్చుకున్నారు, టెక్స్ట్ మాస్టర్ అంటే ఏంటో కూడా నేర్చుకున్నారు. 2 కాన్సెప్ట్స్ కూడా మనం ఇప్పుడు కవర్ చేసాం. ఓకే, బట్ ఈ డేటాని మనం ఎప్పుడు ఎలా కవర్ చేసాము, మాన్యువల్ గా లోడ్ చేయడంలోనే కవర్ చేసాము. బట్ మనం మాన్యువల్ గా లోడ్ చేస్తాము ఎవ్రీ టైం అంటే మనం రియల్ టైం ప్రాజెక్ట్ లో మాన్యువల్ గా లోడ్ చేయము. మనం ఎలా లోడ్ చేస్తాము, వయా ఏదైనా లోడ్స్, డేటా లోడ్స్ పెడతాం అనమాట. సో నెక్స్ట్ మనం ఏం నేర్చుకుంటామంటే ఆ డేటా లోడ్స్ ఎలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 20-30 ఉన్నాయి అనుకోండి, ఒక్కొక్కటి మెయింటైన్ చేసుకుంటూ వెళ్తానంటే నాకు మొత్తం చాలా టైం పట్టేస్తుంది కదా. సో కాబట్టి అలాంటప్పుడు మనం ఫైల్స్ ద్వారా దీనికి లోడ్ చేస్తాం. సో ఆ ఫైల్స్ ద్వారా ఎలా లోడ్ చేయాలనేది ఇప్పుడు నెక్స్ట్ మీకు కాన్సెప్ట్ చెప్తాను. ఓకే, చెప్పడానికి ముందర మనం ఇంకొంచెం బాగుంటుంది. ఎలాగా ఎంప్లాయీ ఐడి సిటీ ఉంది కదా. సో లెట్స్ టేక్ ఓన్లీ 2నే తీసుకుంటాను. బట్ మీకు అసైన్మెంట్ ఇచ్చినప్పుడు మాత్రం మీకు మోర్ దెన్ ఇంకా ఎక్స్ట్రా ఫీల్డ్స్ ఇచ్చి వాటందరికీ కూడా డేటా లోడ్ చేయమని చెప్తాను. ఓకేనా? సో త్వరగా క్లాస్ కంప్లీట్ అవ్వాలి కాబట్టి ఈ సెషన్ లెట్స్ డూ ఇట్ లైక్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన రిక్వైర్మెంట్, ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి, మనం ఇక్కడ ఆల్రెడీ ఎంప్లాయీకి సిటీకి మాస్టర్ లోడ్ చేస్తున్నాం. ఆల్రెడీ 3 ఎంప్లాయీస్ కి మనం ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేస్తాం. మనం ఇంకో 15 ఎంప్లాయీస్ కి ఇన్ఫర్మేషన్ లోడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకేనా, అది మన రిక్వైర్మెంట్. సో ఫస్ట్ మనం 15 ఎంప్లాయీస్ లోడ్ చేయాలి అంటే మనం ఆ డేటాని ఫస్ట్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా, సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక ఎక్సెల్ ని క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ సో ఎక్సెల్ షీట్ తీసుకుందాం. ఓకే, సో ఇదే ఎక్సెల్ షీట్ ని కాపీ చేసి ఇక్కడ ఏం రాస్తానంటే ఎంప్లాయీ ఇన్ఫో అని చెప్పేసి ఒక ఎక్సెల్ షీట్ ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఇందులో ఇవంతా అన్నెసరీ ఇన్ఫర్మేషన్ ఉంది, డిలీట్ చేసేస్తాను ఇక్కడ. సో ఈ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ని నేను ఏం లోడ్ చేద్దాం అనుకుంటున్నాను, ఈ టేబుల్ అంటే దీని స్ట్రక్చర్ బేస్ చేసుకుని మనం మన ఎక్సెల్ ని క్రియేట్ చేసుకోవాలి. ఈ స్ట్రక్చర్ చూస్తుంటే ఇప్పుడు ఎంప్లాయీకి ఎంతమంది అట్రిబ్యూట్స్ ఉన్నారు, ఓన్లీ ఒక అట్రిబ్యూటే ఉంది ఇక్కడ సిటీ అన్నది. అంటే నేను లోడ్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి, మ్యాక్స్ 2 ఇన్ఫర్మేషన్, ఒకటి ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్, దాని తర్వాత సిటీ ఇన్ఫర్మేషన్. సో ఈ రెండింటికి కరెస్పాండింగ్ డేటా ఇప్పుడు నేను ఎక్సెల్ లో మెయింటైన్ చేయాలి. సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎంప్లాయీ ఐడి ఒకటిని, ఎంప్లాయీ ఐడి, దాని ఇన్ఫర్మేషన్ ఏంటి, వాడి కరెస్పాండింగ్ సిటీ, ఈ రెండింటిని మెయింటైన్ చేయాలి నేను. సో ఇప్పుడు ఆల్రెడీ 3 చేసాం కాబట్టి మనం ఇక్కడ ఏం చేద్దాం, E04 E05 ఇద్దాం. ఓకే, సో టు మేక్ ఇట్ సింపుల్ E04 E05 ఒక 15 ఎంప్లాయీస్ 20 ఎంప్లాయీస్ తీసుకుందాం. ఓకే, ఇంకో ఎంప్లాయీ తీసుకుంటే 20 ఎంప్లాయీస్ అవుతాం. సిటీ వచ్చేసి సిటీ ఇలాగే ఇచ్చేద్దాం, సిటీ 4 ఇచ్చేద్దాం, సిటీ 4 సిటీ. లేకుంటే కొంచెం డిస్ట్రిక్ట్ గా ఉండాలనుకుంటే కనుక హైదరాబాద్. సో కొంతమంది అక్కడక్కడ ర్యాండమ్ గా హైదరాబాద్ ఇచ్చి కొన్ని రాజమండ్రి ఇద్దాము, కొన్ని NSL నర్సాపూర్ ఏదైనా నేర్చుకోవాలంటే NSL కొన్ని,
ఇంకేమైనా చెప్పండి. హైదరాబాద్ కాకుండా కొంతమంది సికింద్రాబాద్లో ఉన్నారనుకుంటే సికింద్రాబాద్, కొంతమంది కాకినాడ కావాలనుకుంటే కాకినాడ. ఓకే, సో ఇలాగా, సో వీళ్ళు ఎంప్లాయీస్ వాళ్ళ కరెస్పాండింగ్ సిటీస్ అనమాట ఇది. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ నేను ఫస్ట్ ఎక్సెల్లో పెట్టాను. ఇప్పుడు ఇది ఏంటిది, ఎక్సెల్ షీట్ ఇది. బట్ మనం మోస్ట్లీ ఎక్సెల్ షీట్ కన్నా సిఎస్వి ఫైల్స్ ని మనం డేటాలోకి వాడుకుంటే ఈజీగా ఉంటుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఎక్సెల్ ఫైల్ ని ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ వెళ్ళి నా పర్టికులర్ బ్రౌజర్లో ఎలా సేవ్ చేస్తానంటే సిఎస్వి ఫార్మెట్లో సేవ్ చేస్తాను. సిఎస్వి కామా డెలిమిటెడ్ ఫార్మెట్లో దీన్ని నేను సేవ్ చేస్తున్నా. ఎంప్లాయీ ఇన్ఫోనే ఉంచుతాను పేరు, బట్ ఫైల్ ఎక్స్టెన్షన్ వచ్చేసి సిఎస్వి కామా డెలిమిటెడ్. క్లిక్ ఆన్ సేవ్, దెన్ యూస్ ఫార్మెట్, ఎస్, క్లోజ్ చేసాను. డన్. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ చూసారనుకో నాకు ఒక సిఎస్వి ఫైల్ క్రియేట్ అవుతుంది ఇక్కడ ఎంప్లాయీ ఇన్ఫోతో. సో దీన్ని ఇక్కడ కొంచెం ఐకాన్స్ తో ప్రాబ్లం ఉంది, బట్ ఇక్కడ చూడండి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కామా సెపరేట్ వాల్యూస్, ఇది ఒక సిఎస్వి ఫైల్ అనమాట. సిఎస్వి ఫైల్ ఎప్పుడు కూడా మనం నోట్ ప్యాడ్ లో ఓపెన్ చేసుకుంటే బెస్ట్. సో ఇక్కడ నేను ఓపెన్ విత్ కి వెళ్ళి చూస్ డిఫాల్ట్ ప్రోగ్రామ్ లోకి వెళ్ళి తీసేసి ఇక్కడ అదర్ ప్రోగ్రామ్స్ లో నోట్ ప్యాడ్ ఉంటుంది, నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తాను. చూడండి ఏమైతే ఎక్సెల్ లో ఇచ్చానో కామా కామా అంటే ఏం చెప్పాను ఇక్కడ నేను, ఇట్లా కామా సెపరేటెడ్ అన్నాను, అంటే ఈచ్ కాలమ్ ని కూడా కామా సెపరేట్ చేస్తుంది అనమాట. అంటే E04 అనేది ఒక కాలం అయితే హైడ్ అనేది సెకండ్ కాలం, అలాగే ఈచ్ రో లో కూడా 2 కాలమ్స్ ఉన్నాయి మనకి. ఓకేనా. సో ఫస్ట్ ఏమైంది, మనం ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాము, అంటే మనం ఏ డేటా అయితే సిస్టమ్ లోకి లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ డేటాని మనం ఫస్ట్ ఫైల్లో పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ ఫైల్ ని బీడబ్ల్యూకి ఎలా తీసుకొస్తామో చూద్దాం. ఏదైనా ఇన్ఫర్మేషన్ ని బీడబ్ల్యూ సిస్టమ్ లోకి తేవాలి అంటే మనకున్న సోర్స్ ఏంటంటే ఒక డేటా సోర్స్. ఓకే, ఏదైనా ఇన్ఫర్మేషన్ ని బీడబ్ల్యూకి లోడ్ చేయాలి అంటే మనం బేస్ ఏంటంటే డేటా సోర్స్. డేటా సోర్స్ ద్వారానే మనం ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే బీడబ్ల్యూకి తేగలం. సో ఇలాంటి ఇలా ఫైల్స్ అంటే ఇప్పుడు ఒక ఫైలే కదా ఎక్సెల్ అనేది, ఏదైనా ఫైల్ ని దీన్ని ఫ్లాట్ ఫైల్ అంటాం. ఫ్లాట్ అంటే ఒక మనం స్టాండర్డ్ వే ఆఫ్ కన్వెన్షన్ అది. సో ఒక ఫ్లాట్ ఫైల్ ని బీడబ్ల్యూకి లోడ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, ఒక డేటా సోర్స్ క్రియేట్ చేయాలి. సో డేటా సోర్స్ ని క్రియేట్ చేస్తున్నప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ డేటా సోర్స్ ట్యాబ్కి వెళ్ళాం. ఓకే, ఈ డేటా సోర్స్ ట్యాబ్ కన్నా ముందర సోర్స్ సిస్టమ్ ట్యాబ్ ఉంటుంది. ఇది సోర్స్ సిస్టమ్స్, ఇవన్నీ డిఫరెంట్ కనెక్షన్స్ టు అవర్ బీడబ్ల్యూ. ఇక్కడ దీనికి కొంచెం పవర్ పాయింట్ లో చెప్తే బాగా అర్థమవుతుంది. ఇది మన ఎస్ఐపి బీడబ్ల్యూ సిస్టమ్. ఓకేనా, ఈ ఎస్ఐపి బీడబ్ల్యూ సిస్టమ్ కి డేటా మనం చాలా ప్లేసెస్ నుంచి తెచ్చుకోవచ్చు. ఎక్కడెక్కడి నుంచి తెచ్చుకోవచ్చు, మనం ఎస్ఐపి R3 నుంచి తీసుకోవచ్చు, అంటే ఈసీసీ అన్నమాట. ఓకే, లేదంటే ఇంకొక ఎస్ఐపి బీడబ్ల్యూ నుంచి కూడా తెచ్చుకోవచ్చు. ఇక్కడికి ఇన్ఫర్మేషన్. ఓకే, ఇంకొక ఎస్ఐపి బీడబ్ల్యూ నుంచి కూడా తెచ్చుకోవచ్చు. ఇది కాకపోతే ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక ఫ్లాట్ ఫైల్ తీసుకుని ఫ్లాట్ ఫైల్ నుంచి తెచ్చుకోవచ్చు. ఓకే, లేదంటే ఒక ఒరాకిల్ సిస్టమ్ ఉందనుకో మీ దగ్గర, ఆ ఒరాకిల్ సిస్టమ్ నుంచి కూడా ఇక్కడికి డేటా తెచ్చుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి, హనా ఉంటుంది కదా, ఒక హనా సిస్టమ్ ఉందనుకో మీ దగ్గర, హనా డేటాబేస్ నుంచి కూడా తెచ్చుకోవచ్చు. సో ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా వచ్చేసి కదా బిగ్ డేటా ఇవన్నీ ఉన్నాయి కదా, దేని నుంచి అయినా సరే మనం బీడబ్ల్యూకి డేటా తెచ్చుకోవచ్చు. తెచ్చుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ సిస్టమ్ కి ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకే, మనం ఏం చేయాలి, ఒక కనెక్షన్ ని ఎస్టాబ్లిష్ చేయాలి, అప్పుడే కదా. కనెక్షన్ లేకుండా మన ఇక్కడి నుంచి ఇక్కడికి ఏదైనా డేటా ఫ్లో అవుతుందా, అవ్వదు కదా. కనెక్షన్ కావాలి మనకి. సో ఎక్కడి నుంచి డేటా తెచ్చుకోవాలన్నా కూడా మనం ఏం చేయాలి, ఒక కనెక్షన్ క్రియేట్ చేయాలి. దీన్ని మనం సోర్స్ అంటాము, దీన్ని మనం టార్గెట్ అంటాము. ఈ కనెక్షన్ క్రియేషన్ ఏదో బీడబ్ల్యూ కన్సల్టెంట్ కింద మనం చేయకూడదు, ఇది బేసిస్ వాళ్ళు చేసుకుంటారు. ఈ కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ అదంతా కూడా బేసిస్ వాళ్ళ హెడేక్. వాళ్ళు మనకి ఇలా ఇంకొకటి చూడండి, ఈ ఎస్ఐపి స్క్రీన్ లో ఇక్కడ సోర్స్ సిస్టమ్స్కి వెళ్ళాం అనుకో, ఇక్కడ ఎస్ఐపి వాడు ఆల్రెడీ మనకి బీడబ్ల్యూ నుంచి కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కనెక్షన్స్ అనమాట. ఈ సోర్స్ సిస్టమ్స్ లోకి వెళ్ళి ఈ ఫోల్డర్స్ ఎక్స్పాండ్ చేస్తే దీని కింద ఉన్న ప్రతిదీ కూడా ఒక్కొక్క కనెక్షనే. ఓకే, సో ఇలా ఫ్లాట్ ఫైలింగ్ తెచ్చుకోవాలన్నా కూడా మనకు కనెక్షన్ కావాలి. సో ఇప్పుడు ఫైల్ ఓపెన్ చేశాను అనుకోండి, చూడు ఫైల్ కింద ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయో, ఇవన్నీ కూడా డిఫరెంట్ కనెక్షన్స్ క్రియేటెడ్ బై సమ్వన్. ఎందుకంటే ఇది డెమో సిస్టమ్ కాబట్టి చాలా కనెక్షన్స్ ఉన్నాయి, బట్ ప్రాజెక్ట్ లోకి వెళ్తే ఇన్ని కనెక్షన్స్ ఉండకపోవచ్చు రియల్ టైం ప్రాజెక్ట్ లో, బట్ ఇది డెమో సిస్టమ్ వల్ల చాలా కనెక్షన్స్ ఉన్నాయి. సో లెట్స్ టేక్ ఎనీ వన్ కనెక్షన్ ఫ్రమ్ హియర్. ఓకేనా, ఏం తీసుకుందాము, ఫైల్ అనే దాన్ని తీసుకుందాం.
ఫైల్ లోడ్, డేటా లోడింగ్ ఫర్ ఫ్లాట్ ఫైల్స్ సంథింగ్ ఏది తీసుకున్నా ఓకే. బట్ లెట్స్ ఏదో ఇది తీసుకోవచ్చు, లేదంటే టాప్ లో ఉంటే మనకి ఈజీ సెర్చ్ ఉంటుంది కాబట్టి ఇవేం బాగాలేదు అసలు. ఫ్లాట్ ఫైల్ అని ఉంది కదా, ఈ కనెక్షన్ తీసుకుందాం. ఈ కనెక్షన్ తీసుకుంటే ఈచ్ కనెక్షన్ లోపల ఈ సింబల్స్ ఏమంటామంటే మనం అప్లికేషన్ కాంపోనెంట్ అంటాం. ఓకే, అంటే మనకి ఇన్ఫో ఏరియా లాగో దాని ఇవి కూడా ఇక్కడ అప్లికేషన్ కాంపోనెంట్ అంటాం అనమాట. ఇది లైక్ ఇన్ఫో ఏరియా కైండే. ఓకే, ఇందులో ఏదైనా ఒక అప్లికేషన్ కాంపోనెంట్ కింద మనం మన డేటా సోర్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటి, ఫస్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. అది బేసిస్ వాళ్ళు చేస్తారు. కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక డేటా సోర్స్ క్రియేట్ చేయాలి. ఏం క్రియేట్ చేయాలి, ఇది లెట్ మీ రైట్. మనం ఒక డేటా సోర్స్ ని క్రియేట్ చేయాలి. ఈ డేటా సోర్స్ ఏం చేస్తుంది అంటే this data source means using this data source we will load data from source into our target environment అంటే BW అన్నమాట. అంటే సోర్స్ అంటే ఫ్లాట్ ఫైల్ నుంచి BW కి డేటా మనం లోడ్ చేస్తాం యూజింగ్ దిస్ డేటా సోర్స్. ఓకే, సో ఇప్పుడు ఆ డేటా సోర్స్ ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఆ డేటా సోర్స్ ని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ మనం ఆ కనెక్షన్ కి వెళ్ళాలి. ఫ్లాట్ ఫైల్ కనెక్షన్ కి వెళ్ళాను నేను. దాని తర్వాత ఇందులో ఏదైనా ఒక అప్లికేషన్ కాంపోనెంట్ తీసుకోండి. ఏది నచ్చకపోతే మీరే క్రియేట్ చేసుకోవచ్చు ఒక కొత్త అప్లికేషన్ కాంపోనెంట్. క్రియేట్ అప్లికేషన్ కాంపోనెంట్ అంటే వచ్చేస్తుంది, టెక్నికల్ నేమ్ డిస్క్రిప్షన్ ఇవ్వడం అంటే. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకుందాం, ఏదైనా సింపుల్ గా తీసుకుందాం చూస్తున్నాను. లెట్ మీ టేక్ ఎనీ స్టాండర్డ్ వన్ ఇఫ్ అవైలబుల్. చాలా ఉన్నాయి చూసారా. సో ఏం చేద్దామంటే మనమే క్రియేట్ చేసుకుందాం అప్లికేషన్ కాంపోనెంట్. క్రియేట్ అప్లికేషన్ కాంపోనెంట్ అని చెప్పేసి GNO_APP కాంప్ అని చెప్పేసి అప్లికేషన్ కాంపోనెంట్ చేసుకుందాం. ఏమన్నా ఫ్లాట్ ఫైల్ అప్లికేషన్ కాంపోనెంట్. ఓకే, సో క్రియేట్ చేసాం. సో అది ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసు, అది ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో సార్ట్ అయిపోయి ఉంటుంది. సో సెర్చ్ చేద్దాం, GNO కన్నా వెళ్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి GNOతో ఆల్రెడీ చేశారు ఎవరు. సెర్చ్ ప్లస్ క్లిక్ చేస్తే మనం నెక్స్ట్ ఆల్రెడీ వెళ్తాం అనమాట. సో ఇక్కడికి వచ్చింది. సో దీని కింద మనం డేటా సోర్స్ క్రియేట్ చేస్తున్నాం, క్రియేట్ డేటా సోర్స్. సో ఇప్పుడు క్రియేట్ డేటా సోర్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు చూడండి, సోర్స్ సిస్టమ్ వచ్చేసి ఫ్లాట్ ఫైల్ అనుకున్నాం కదా, అది వచ్చింది. ఇక్కడ డేటా సోర్స్ నేమ్ ఇచ్చుకోవాలి. సో ఇక్కడ నేను ఏమి ఇస్తాను, GDS_NO. మన నేమింగ్ కన్వెన్షన్ NO కాబట్టి NO ఆల్వేస్ కాన్స్టెంట్ గా పెడుతున్నాను అన్ని చోట్లని. సో ఈజీగా సెర్చ్ చేసుకోవడానికి ఉంటుంది. NO_EMP డేటా, ఎంప్లాయీ డేటా అనే ఒక డేటా సోర్స్ ని నేను క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసి ఆ టైప్ ఇవ్వాలి. సో ఇప్పుడు నేను క్రియేట్ చేసేది లోడ్ చేసేది ఏం డేటా, ఎంప్లాయీ అనేది మాస్టర్ డేటా ట్రాన్సాక్షన్ డేటానా? మాస్టర్ డేటాలో ఏం లోడ్ చేస్తున్నాను నేను, ఎంప్లాయీని సిటీని లోడ్ చేస్తాను. అది టెక్స్ట్ లోకి వస్తుందా? సో అంటే మనం లోడ్ చేసే డేటాని బేస్ చేసుకుని మనం ఇక్కడ కేటగరైజ్ చేసుకోవాలి. సో మనకు తెలియాలి మనం ఏం లోడ్ చేస్తున్నాం అనేది. అందుకని సో మాస్టర్ డేటా అట్రిబ్యూట్స్ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి ఓకే కొడు. సో అప్పుడు ఏమవుతుంది, ఇనిషియల్ స్కిల్ లో బట్టి డిస్క్రిప్షన్ ఇచ్చేయాలి. సో ఇక్కడ నేను ఏమి ఇస్తాను, ఎంప్లాయీ డేటా. సో ఇక్కడ కూడా జస్ట్ లెంత్ డిఫరెన్స్, ఇంతకు మించి ఏం లేదు, 3 టైమ్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్కి వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా వినండి. ఓకే, సో ఈ ఎక్స్ట్రాక్షన్ ట్యాబ్ లో మనం ఏం చేస్తున్నాము, ఈ ఎక్స్ట్రాక్షన్ ఎక్కడి నుంచి నడుస్తుంది, ఫ్లాట్ ఫైల్ నుంచి నడుస్తుంది కదా. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మార్చుకోవాలి, లోడ్ ఫైల్ ఫ్రమ్ లోకల్ వర్క్ స్టేషన్. ఇది అంటే ఆల్రెడీ అదే పెట్టుంది ఇక్కడ. సో బట్ ఇట్స్ నో ప్రాబ్లం. ఒకవేళ అప్లికేషన్ సర్వర్ అని ఇంకొకటి ఉంటుంది, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాము. ప్రస్తుతానికి ఇక్కడ అడాప్టర్ దగ్గర ఇది ఉండాలి, లోడ్ టెక్స్ట్ ఫైల్ ఫ్రమ్ లోకల్ వర్క్ స్టేషన్. సో లోకల్ వర్క్ స్టేషన్ లో ఎక్కడ అనేది ఇక్కడ మనకి ఈ ఫైల్ నేమ్ ఉంది కదా, ఈ ఫైల్ నేమ్ దగ్గరికి బ్రౌజ్ చేసి మన ఎక్కడైతే మనం మన ఫైల్ సేవ్ చేస్తామో ఆ ఫైల్ లొకేషన్కి వెళ్ళాలి. డైలీ క్లాస్ నోట్స్ లో ఎంప్లాయీ ఇన్ఫో CSV ఫైల్ ఇదే కదా, CSV ఫార్మాట్ లో ఉన్నది. సో ఇదే. సో దీన్ని ఓపెన్ చేయాలి. ఇక్కడ చూడండి ఎంప్లాయీ info.csv ఫైల్ ఓపెన్ అయింది. సో ఇది ఫైల్లో, ఈ ఫైల్లో ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనకి రికార్డ్ అయినా. ఎంప్లాయీ ఇన్ఫోలో మనకి ఇన్ఫర్మేషన్ ఉంది, ఇందులో ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఎంప్లాయీదేనా? కాదు. ఈ ఫస్ట్ రో అన్నది జస్ట్ మన హెడర్ రో, అంటే దాన్ని మనం ఈచ్ కాలమ్ నేమ్ ని ఐడెంటిఫై చేయడానికి మనం క్రియేట్ చేసుకునే హెడర్ రో. ఇది ఒక ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ కాదు, ఫస్ట్ రో అన్నది కదా. సో దాన్ని ఏమంటాం మనం, హెడర్ రో అంటాం. సో ఇక్కడ ఆ ప్రాపర్టీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అడుగుతుంది హెడర్ రో టు బి ఇగ్నోర్డ్. ఎస్, హెడర్ రోస్.
ఎన్ని హెడర్ రోస్ ఉన్నాయి మనకి? ఓన్లీ ఒక హెడర్ రో ఉంది కదా, అంటే ఫస్ట్ 1 రోని ఇగ్నోర్ చేయమని అర్థం అనమాట. ఇది 1 ఇస్తే దాని అర్థం ఏంటంటే ఈ ఫైల్ నువ్వు లోడ్ చేయి, లోడ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ రో ఉంటుంది కదా దాన్ని ఇగ్నోర్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ హెడర్ రో 2 రోస్ లో ఉంది అనుకుందాము, ఇన్ఫర్మేషన్ అప్పుడు ఇక్కడ 2 ఇవ్వాలి, బట్ మెయిన్ గా ఎప్పుడు 1 ఉంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా ఫార్మేట్. మనం ఎలాంటి డేటాను లోడ్ చేస్తున్నాము? సెపరేట్ విత్ సెపరేటర్, అవునా? కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే డేటా సెపరేటర్ ఏంటి? సెమీ కాలన్ కాదు, ఇక్కడ కామా సెపరేటర్, కాబట్టి ఇది మార్చుకోవాలి. ఈ ఎస్కేప్ సైన్ ఉంచుతారా, దీన్ని మీరు టచ్ చేయొద్దు, దీన్ని ఇలానే ఉంచండి, దీన్ని ముట్టుకోకూడదు. ఓకే, సో ఇప్పుడు ఈ షీట్ లో ఎక్స్ట్రాక్షన్ షీట్ లో మనం ఏం చేసాము, ఇక్కడ వర్క్ స్టేషన్ ఉందా లేదా చెక్ చేసుకున్నాము, తర్వాత ఫైల్ ని సెలెక్ట్ చేసుకున్నాము, తర్వాత నెంబర్ ఆఫ్ హెడర్ ఇగ్నోర్ దగ్గర నెంబర్ కౌంట్ ఇచ్చాము, దాని తర్వాత ఫార్మేట్ ని ఇది ఫిక్స్డ్ లెంత్ ఫార్మేట్ కాదు సెపరేటర్ అని చెప్పేసి సెలెక్ట్ చేసాము. ఆ తర్వాత మనం ఏ సెపరేటర్ వాడుతున్నాం అనేది ఇచ్చాము. జనరల్ గా ఇక్కడ నేను కామా చేశాను, బట్ కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే ఈ డిఫరెంట్ సెపరేటర్స్ ఉంటాయి. ఏంటవి? పైప్ సింబల్. పైప్ సింబల్ అంటే ఎలా ఉంటుంది తెలుసా మీకు? పైప్ సింబల్ చూపిస్తాను. సో ఇది పైప్ సింబల్ అనమాట, ఇలా లైన్ లో ఉంటుంది. ఇది పైప్ సింబల్ వాడతారు, కొన్ని చోట్ల సెమీ కాలన్ వాడతారు. డిఫరెంట్ యూనో యాజ్ పర్ ద డేటా మనకి వచ్చిన దాన్ని బట్టి మనకి సెపరేటర్స్ ఉంటాయి అనమాట. సో ఆ సెపరేటర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రపోజల్ ట్యాబ్కి వెళ్ళాలి. ఓకే, ఈ ప్రపోజల్ ట్యాబ్ లో ఏంటంటే మనకి లోడ్ ఎగ్జాంపుల్ డేటా అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఆల్రెడీ మన ఫస్ట్ బిఫోర్ ట్యాబ్ లో మన ఫైల్ ని ఆల్రెడీ మనం చెప్పాము, నా ఫైల్ ఎక్కడ ఉందో అనేది మనం చెప్పేసాం. సో మన సిస్టమ్ ఏం చేస్తుందంటే ఈ ఫైల్ ని యాక్సెస్ చేసి, చూడండి, ఐఎమ్ గోయింగ్ టు యాక్సెస్ దిస్ ఎంప్లాయీ ఇన్ఫో ఫైల్, ఆర్ యూ అలోయింగ్ ఆర్ నాట్ అని అడుగుతుంది. ఓకే, అలో చేశాను అనుకో, అప్పుడు ఏం చేస్తుందంటే ఈ సిస్టమ్ ఈ ఫైల్ ని రీడ్ చేసి అందులోని ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనకి రీడ్ చేసి చూపిస్తుంది ఇక్కడ. సో ఇది ప్రస్తుతానికి ఆ ఫైల్లో మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే 20 రోస్ ఎంప్లాయీస్ ఉన్నాయి కదా, ఆ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఏం చేస్తుందంటే సిస్టమ్ ఇది కామా సెపరేటెడ్ కాబట్టి ఇందులో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ని చెక్ చేసుకుంటది. చెక్ చేసుకుని మనకి ఇన్ఫర్మేషన్, చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ రోలో ఏమి ఇచ్చాను? ఎంప్లాయీ ఐడిని ఇచ్చాను. సో ఎంప్లాయీ ఐడిని ఫస్ట్ కాలం కింద, కామా సెపరేట్ అయింది కాబట్టి సిటీని సెకండ్ కాలం కింద అది డిస్టింగ్విష్ చేస్తుంది. ఓకేనా? చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసింది? ఈ రెండింటికి కూడా క్యారెట్ టైప్ ఇచ్చింది. ఎందుకని ఇచ్చిందంటే నేను ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్యారెక్టరిస్టిక్స్ లో ఉంది కదా, అందుకని సిస్టమే ప్రపోజ్ చేసింది ఈ రెండు కూడా క్యారెట్ టైప్ అని చెప్పేసి. సో విచ్ ఇస్ ట్రూ. అండ్ లెంత్ చూసారా 3 ఇచ్చింది. ఎందుకని 3 ఇచ్చింది? నేను ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్ లో మాక్సిమం అన్ని కూడా 3 క్యారెక్టర్స్ ఇచ్చాను. సో మ్యాక్స్ లెంత్ ని సిస్టమ్ ప్రపోజ్ చేస్తుంది అనమాట. దీని లెంత్ 3 కింద పెడుతున్నాను, ఓకేనా కాదా అని. అండ్ సిటీలో కూడా మాక్సిమం అన్ని కూడా 3 డిజిట్స్ ఇచ్చాను కాబట్టి 3 ఇచ్చింది. బట్ ఇది మన ఒరిజినల్ రిక్వైర్మెంట్ కాదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ ఇది ఇలాగా ఉంచేసి ఫీల్డ్ స్టాప్ కి వెళ్తాను. ఫీల్డ్ స్టాప్ కి వెళ్ళినప్పుడు సిస్టమ్ ప్రపోజ్ చేసిన 2 ఫీల్డ్స్ వస్తాయి. అండ్ ఇక్కడ ఏమవుతుంది? లెంత్ 3 వస్తుంది. బట్ యాక్చువల్గా లెంత్ 3 కాదు, మన లెంత్ డిఫరెంట్. సో మన లెంత్ డిఫరెంట్ ఏంటది? 10 మనం ఎంప్లాయీని 10 కింద డిఫైన్ చేసుకున్నాం. బట్ యాజ్ పర్ ద డేటాని బట్టి సిస్టమ్ 3 కింద చెప్పింది, విచ్ ఇస్ రాంగ్. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈచ్ కాలమ్ కి మనం ఒక్కొక్క కరెస్పాండింగ్ ఇన్ఫో ఆబ్జెక్ట్ ని మనం అసైన్ చేస్తాం. మనకు తెలుసు కదా, ఎంప్లాయీకి ఒక ఇన్ఫో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము, సిటీకి ఒక ఇన్ఫో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం ఆల్రెడీ మనం. సో కాబట్టి మనం ఏం చేయబోతున్నాం అంటే ఇప్పుడు ఆ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ని, సిటీ ఇన్ఫర్మేషన్ ని దీనికి మ్యాప్ చేస్తాం. ఎలా మ్యాప్ చేస్తాం? సో ఇప్పుడు ఇక్కడ ఇన్ఫో ఆబ్జెక్ట్స్ ట్యాబ్ కి వెళ్ళి మన కెటలాగ్ లో జెడ్ఎన్ఓ ఎంప్లాయీ ఐడి ఉంది కదా, దీన్ని తీసుకుని వెళ్ళి ఇక్కడ ఇన్ఫో ఆబ్జెక్ట్ ఉన్న కాలం ఎక్స్ట్రా ఇచ్చాడు కదా వాడు, ఇక్కడ పేస్ట్ చేయాలి. అండ్ సిటీ అనే కాలం ఉంది కదా, దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయాలి. జస్ట్ ఒకసారి మ్యూట్ లో పెడుతున్నాను నేను. సారీ. సో ఇక్కడ ఏం చేశాను నేను? ఈ ఇన్ఫో ఆబ్జెక్ట్ అనే కాలం లో ఈచ్ కాలమ్ కి కరెస్పాండింగ్ ఇన్ఫో ఆబ్జెక్ట్ నేను అసైన్ చేశాను. ఎందుకంటే చూడండి, ఈ ప్రాసెస్ మొత్తానికి మనం తెలిసే చేస్తున్నాం. ఈ ప్రాసెస్ ఏంటి? ఒక ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ని BW కి లోడ్ చేయడం. ఆ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఎంప్లాయీ ఐడి, సిటీ. అది ఆల్రెడీ మనం ఫ్లాట్ ఫైల్ లో ఇచ్చాము. సో ఆ రెండింటికి కరెస్పాండింగ్ ఇన్ఫో ఆబ్జెక్ట్స్ ఆల్రెడీ BW లో క్రియేట్ చేసాము. సో కాబట్టి ఇక్కడ సింపుల్ గా ఏం చేస్తున్నాము? వాటిని మ్యాప్ చేస్తున్నాను. ఈ మ్యాప్ చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఎంటర్ ని ప్రెస్ చేస్తున్నా. ఎంటర్ ని ప్రెస్ చేస్తున్నప్పుడు నాకు ఒక పాపప్ వచ్చింది. ఏంటది? కాపీ ఫీల్డ్ ప్రాపర్టీస్ ఫ్రమ్ ద ఇన్ఫో ఆబ్జెక్ట్. ఫీల్డ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి?
ఈ ఎంప్లాయీ ఐడి అనేది ఒక ఫీల్డ్ అనమాట. ఓకేనా? సిటీ అనేది ఒక ఫీల్డ్ అనమాట. వీటి ప్రాపర్టీస్ అంటే ఏంటి? డేటా టైప్, లెంత్, డెసిమల్, ఎక్స్టర్నల్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా వీటి ప్రాపర్టీస్ అనమాట. ఈ ప్రాపర్టీస్ ని ఈ ఇన్ఫో ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ నుంచి కాపీ చేసుకోమంటావా అని అడుగుతుంది. అంటే ఇక్కడ 3 ఉన్నాయి కదా! ఆ 3 తప్పు. ఇప్పుడు నేను ఏం చేస్తాను? యెస్ కాపీ అంటాను. కాపీ అన్నప్పుడు ఏమవుతుంది చూడండి. చూడండి ఇది 10 కింద మారిపోయిందా? ఎలా మారింది? ఈ ఇన్ఫో ఆబ్జెక్ట్ యొక్క లెంత్ 10 కాబట్టి ఆటోమేటిక్‌గా 10 కింద మారిపోయింది. ఈ సిటీ యొక్క లెంత్ 4 కాబట్టి 4 కింద మారిపోయింది. క్లియర్? సో ఇప్పుడు ఏమైంది? ఇక్కడ చూడండి ఫీల్డ్ నేమ్ కూడా చూడండి ఎలా మారిపోయిందో. ఈ ఈ ఇన్ఫో ఆబ్జెక్ట్ యొక్క టెక్నికల్ నేమ్ వచ్చేసిందన్నమాట ఇక్కడ. సో ఫార్ వి ఆర్ గుడ్. నౌ యాక్టివేట్ ఇట్. ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా సో ఫార్? నో క్వశ్చన్స్. ఓకే ఫైన్. ప్రాక్టీస్ చేసేటప్పుడే క్వశ్చన్స్ రైజ్ యా అవుతాయి. ఇట్స్ ఓకే. అప్పుడు నేను చెప్తాను. సో ఫీల్డ్స్ అన్ని అయిపోయినాయి కదా, యాక్టివేషన్ అయిపోయింది కదా. ఇప్పుడు ప్రివ్యూకి వెళ్ళండి. ప్రివ్యూకి వెళ్ళాక రీడ్ ప్రివ్యూ డేటా అన్నారనుకో, సిస్టమ్ ఫైల్ యాక్సెస్ అలో చేస్తుంది. చూడండి మన డేటా అంతా లోడ్ అయిపోయింది. E0456. సో ఇక్కడ చూడండి ఇది ప్రివ్యూ మాత్రమే. ఓకేనా? ఇంకా డేటా బీడబ్ల్యూకి రాలేదు. ఇలా రాబోతుంది అని చెప్తుంది అది. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు మన నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే డేటా సోర్స్ క్రియేషన్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేస్తున్నాము? ఫైల్‌లోంచి డేటాని బీడబ్ల్యూలోకి తీసుకొస్తున్నాం. ఇది తీసుకురావాలి అంటే ఈ డేటా సోర్స్ అనేది ఒక ఇంటర్మీడియేట్ ఒక ఏమంటాము ఒక ఆబ్జెక్ట్ లాంటిది. బట్ ఇది దీన్ని యూజ్ చేసుకొని దీని మీద మనం ఒక ఇన్ఫో ప్యాకేజ్ క్రియేట్ చేస్తాం. ఏం క్రియేట్ చేస్తాం? ఇన్ఫో ప్యాకేజ్. చూడండి క్రియేట్ ఇన్ఫో ప్యాకేజ్ అని ఇక్కడ కూడా నేమ్ ఉంటుంది మీరు మర్చిపోతే. ఓకే, సో ఈ ఫ్లాట్ ఫైల్స్‌కి ఎప్పుడు కూడా మనం ఫుల్ అనే ఉంటుంది. ఫుల్ అండ్ డెల్టా అనే 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. అవి ఫర్దర్‌గా మళ్ళీ చెప్తాను. యాస్ ఆఫ్ నౌ మీరేమంటే ఫుల్ అని తెలుసుకోండి. ఎక్కడ ఉంటుంది ఆప్షన్? ఇక్కడ అప్డేట్ మోడ్ ఉంది కదా, ఇక్కడ ఫుల్ అప్డేట్ అంటాం కదా, అందుకని అక్కడ నేను ఫుల్ అని రాస్తాను. డేటా సెలక్షన్‌లో ఏముండదు. ఎక్స్ట్రాక్షన్‌లో ఈ చూడండి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా డేటా సోర్స్ నుంచి కాపీ అవుతుంది. ఈ కామా సెపరేటర్ కానీ, ఈ ఫైల్ పాత్ కానీ, హెడర్ సిగ్నోడ్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి కాపీ అయినాయి అంటే డేటా సోర్స్ నుంచి కాపీ చేసుకుంది. ఓకేనా? అండ్ అప్డేట్ మోడ్ ఇది. ప్రాసెసింగ్‌లో ఏముండదు. స్కెడ్యూల్‌కి వెళ్తాను. ఈ స్కెడ్యూల్ అనే ట్యాబ్‌లో స్టార్ట్ అనే బటన్ ఉంటుంది. ఈ స్టార్ట్‌ని క్లిక్ చేసినప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఈ ఫైల్‌ని రీడ్ చేసి ఆ ఫైల్‌లోని ఇన్ఫర్మేషన్‌ని పిఎస్ఏ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అందులోకి తీసుకొస్తుంది. చూడండి డేటా వాజ్ రిక్వెస్టెడ్ అంటే నేను ఫైల్‌ని యాక్సెస్ చేసి రిక్వెస్ట్ చేశాను డేటా అని ఉంటుంది. ఓకేనా? రిక్వెస్ట్ చేసిన ఈ డేటా సక్సెస్ అయిందా? ఫెయిల్ అయిందా? ఈ రిక్వెస్ట్ అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకోవాలి అంటే ఈ ఇన్ఫో ప్యాకేజ్ యొక్క ఇది చూడండి. ఇది మానిటర్ అంటాం. దీన్ని ఏమంటాం? మానిటర్. ఈ రిక్వెస్ట్ ఏమైతే ఈ డేటా సోర్స్ ఫైల్‌లోని డేటాను రీడ్ చేయడం కోసం ఒక రిక్వెస్ట్ రేజ్ చేసింది కదా, ఆ రిక్వెస్ట్ సక్సెస్ అయిందా? ఫెయిల్ అయిందా? తెలుసుకోవాలి అంటే ఈ ఇన్ఫో ప్యాకేజ్ యొక్క మానిటర్‌కి వెళ్ళాలి. వెళ్తే చూడండి ఇక్కడ మనకి గ్రీన్ ఉంది. అంటే ఏంటి? సక్సెస్ అన్నమాట. ఈ గ్రీన్ సింబల్ ఏంటంటే సక్సెస్ అని అర్థం. ఎన్ని రికార్డ్స్‌ని ఫెచ్ చేసింది? 17 ఫ్రమ్ 17 రికార్డ్స్. అంటే ఆ ఫైల్‌లో 17 రికార్డ్స్ ఉన్నాయి. ఆ 17 రికార్డ్స్‌ని నేను సక్సెస్‌ఫుల్‌గా ఫెచ్ చేశాను అని చెప్తుందన్నమాట ఇది. ఓకేనా? ఇక్కడ ఈ స్టేటస్‌లో టెక్నికల్ స్టేటస్ గ్రీన్ వస్తే సక్సెస్ అయినట్టు అర్థం. అండ్ హెడర్ ట్యాబ్ అని ఒకటి ఉంటుంది. ఆ హెడర్ ట్యాబ్‌లో మీకు మొత్తం చాలా లాగ్ ఉంటుందన్నమాట. ఈ లాగ్ ఏంటంటే ఇది ఎప్పుడు రన్ చేసాము, ఏ డేట్‌ని రన్ చేసాము, ఎన్ని సెకండ్స్ రన్ అయింది, ఎక్కడి నుంచి లోడ్ చేసాము. చూడండి ఇక్కడ మనకి సోర్స్ పాత్ ఫైల్ నేమ్ కూడా కనబడుతుంది. ఈ పర్టిక్యులర్ సోర్స్ నుంచి మనం ఫైల్ రీడ్ చేశాను. రీడ్ చేసి ఈ ఇన్ఫో ప్యాకేజ్ వాడాను. అండ్ ఇన్ని నంబర్ ఆఫ్ రికార్డ్స్‌ని రిసీవ్ చేసుకున్నాను అని చెప్పి చాలా ఇన్ఫర్మేషన్ లాగ్‌లో మనకి ఇస్తుందన్నమాట ఇది. ఓకే. ఓకే. లాగ్‌లో కూడా ఇచ్చింది బానే ఉంది. ఇంతకీ డేటా ఎక్కడుంది? డేటా ఎక్కడుంది అంటే ఈ డేటాస్ ఇన్ఫో ప్యాకేజ్‌లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి పిఎస్ఏ మెయింటెనెన్స్ అని ఒకటి కనబడుతుంది. పిఎస్ఏ మెయింటెనెన్స్. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఈ రిక్వెస్ట్‌లో ఉన్న అంటే ఈ పర్టిక్యులర్ రిక్వెస్ట్‌లో తీసుకొచ్చిన 17 రికార్డ్స్ మనం చూడగలుగుతాం. ఓకే. ఇక్కడ ఇన్ఫో ప్యాకేజ్ మానిటర్‌కి వెళ్ళినప్పుడు ఈ పిఎస్ఏ సింబల్ మీద క్లిక్ చేస్తే పిఎస్ఏ మెయింటెనెన్స్ వస్తుంది. అందులో 17 రికార్డ్స్ ఒక డేటా ప్యాకెట్‌లో ఉన్నాయి. ఇక్కడ టిక్ చేస్తే ఆ 17 రికార్డ్స్‌ని మనం చూడగలం. క్లియర్? ఓకే. సో, పిఎస్ఏ వచ్చేసింది. సో, ఎవ్రీ టైమ్ ఇలానే చూడాలా అంటే ఎవ్రీ టైమ్ ఇన్ఫో ప్యాకేజ్ ఓపెన్ చేసి మానిటర్‌కి వెళ్ళి దాని తర్వాత రిక్వెస్ట్‌ని క్లిక్ చేసి ఈ పిఎస్ఏ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇలా చూసుకోవచ్చు. డేటాను చూడడం కోసం. ఇలా కాకుండా వేరే ఆప్షన్ కూడా ఉంది. ఏంటి ఆప్షను? మనం లోడ్ చేసిందంతా ఇప్పుడు ఇన్ఫో ప్యాకేజ్ రన్ అయింది కదా! ఈ డేటా సోర్స్ మీద రైట్ క్లిక్ కొట్టినప్పుడు మనకి మేనేజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ మేనేజ్‌కి వెళ్తే మనం లోడ్ చేసిన రిక్వెస్ట్ ఇక్కడ కనబడుతుందన్నమాట. ఓకే. సో, ఈ రిక్వెస్ట్ మీద ఇక్కడ మళ్ళీ క్లిక్ చేశారనుకో, ఈ గ్రీన్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఈ మానిటర్‌కే వెళ్తారు మీరు. ఇలా చూసుకోవచ్చు. ఓకే.
ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ ఫైల్ ఉంది కదా, ఇంకొక డెల్టా లోడ్ చేస్తాను. కాపీ పేస్ట్ చేసి దీన్ని ఇన్ఫో P2 అంటే పార్ట్ 2 అన్నమాట. సో ఇక్కడ నేను ఓపెన్ చేసి ఓపెన్ విత్ నోట్ ప్యాడ్కి వెళ్ళి ఇందులో ఈ 20 వరకు ఆల్రెడీ లోడ్ అయ్యి ఉంది కదా, ఏం చేస్తానంటే నేను ఈ 21 లోడ్ చేస్తాను. ఇక్కడ ఈ 21 కూడా హైదరాబాద్ పెట్టేసి జస్ట్ సేవ్ చేసి ఇప్పుడు ఈ 21 మాత్రమే లోడ్ చేయాలని నా ఉద్దేశం. సో ఏం చేస్తాను, ఇప్పుడు మళ్ళీ డేటా సోర్స్ క్రియేట్ చేయాలా? అవసరం లేదు. ఆల్రెడీ మనకి మొత్తం ఫైల్ అంతా రెడీ చేసి ఉంది. మనకి డేటా సోర్స్ ఉంది, మనకి ఇన్ఫో ప్యాకేజ్ ఉంది. సో కాబట్టి మనం ఏం చేస్తాము, జస్ట్ ఇన్ఫో ప్యాకేజ్లోకి వెళ్ళి డేటా సెలక్షన్లోకి వెళ్ళి ఎక్స్ట్రాక్షన్లోకి వెళ్ళి ఇప్పుడు ఎక్కడి నుంచి లోడ్ చేయాలి నేను? ఇంతకు ముందు నేను లోడ్ చేసింది ఎంప్లాయీ ఇన్ఫో ఫైల్ నుంచి. బట్ నాకు కావాల్సిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది? ఎంప్లాయీ ఇన్ఫో పార్ట్ 2లో ఉంది. కాబట్టి దాన్ని సెలెక్ట్ చేస్తాను. దాన్ని సెలెక్ట్ చేసి స్కెడ్యూల్లోకి వెళ్ళి స్టార్ట్ కొట్టాను అనుకో, ఆటోమేటిక్గా ఏమవుతుంది, అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఇక్కడికి రిక్వెస్ట్ అవుతుంది. మానిటర్లోకి వెళ్ళి చూసుకుంటాను. చూడండి, సెకండ్ రిక్వెస్ట్ అంటే ఫస్ట్ రిక్వెస్ట్లో ఒక ఫైల్ నుంచి తెచ్చుకున్నాను, సెకండ్ రిక్వెస్ట్ ఇంకో ఫైల్ నుంచి తెచ్చుకున్నాను. సెకండ్ రిక్వెస్ట్ లో 1 రికార్డ్ వచ్చింది. ఆ 1 రికార్డ్ ఏంటనేది చూడాలంటే పిఎస్ఏ మెయింటెనెన్స్ కి వెళ్తాను, క్లిక్ ఆన్ ఓకే, దెన్ ఐ కెన్ సీ ద డేటా. ఓకే, ఈ రికార్డ్ వచ్చింది. క్లియర్? సో ఇప్పుడు ఈ డేటా ఎక్కడుంది? ఈ డేటా మన మాస్టర్ డేటాలోకి వెళ్ళిపోయిందా? వెళ్ళలేదు. ఇది ఇంకా మన మాస్టర్ డేటాలోకి డేటా లోడ్ అవ్వలేదు. ఇప్పుడు స్టిల్ ఇంకా నేను RSD1కి వెళ్ళి మన ఎంప్లాయీ మాస్టర్ డేటా ఉంది కదా, ఎంప్లాయీ మాస్టర్ డేటాకి వెళ్ళి పీ టేబుల్కి వెళ్ళి చూసాను అనుకో, ఇక్కడ ఇంకా నాకు ఆ 3 రికార్డ్సే ఉన్నాయి. ఎందుకంటే సో ఫార్ ఎక్కడి వరకు వచ్చింది డేటా మనకి? ఈ పవర్ పాయింట్ లో చెక్ చేసుకుంటే మనం కరెంట్లీ ఇది చేస్తున్నాం. సో మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఒక ఇన్ఫో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. ఇది మన ఎంప్లాయీ ఐడి అనే ఇన్ఫో ఆబ్జెక్ట్. సో దీనికి డేటా రావాలి అంటే మనం ఏం చేస్తాము, ఒక డేటా సోర్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడికి వెళ్ళి టెక్నికల్ నేమ్స్ కరెక్ట్గా రాద్దామా సరదాగా. మనకి కావాల్సిన ఇన్ఫో ఆబ్జెక్ట్ ఏంటిది, జిఎంలో ఎంప్లాయీ ఐడి. ఓకే, సో దీంట్లో డేటా తీసుకురావాలని నేను ఏం చేశాను, వెళ్ళి ఒక డేటా సోర్స్ని క్రియేట్ చేశాను. ఇది ఆ డేటా సోర్స్ ఏంటంటే ఇది ఆ డేటా సోర్స్. ఓకేనా, ఈ డేటా సోర్స్ కి లోడ్ చేసి ఈ డేటా సోర్స్ కి మనకు డేటా ఎక్కడి నుంచి వస్తుంది, నా కంప్యూటర్ నుంచి వస్తుంది. అవునా? సో కాబట్టి ఇది లోకల్ హార్డ్ డిస్క్ అనుకుందాం. ఓకేనా, ఇక్కడ నా ఫైల్ ఉంది. సో అప్పుడు నేను ఏం చేశాను, ఈ లోకల్ హార్డ్ డిస్క్ లో ఉన్న ఫైల్ ని నా డేటా సోర్స్ లోకి లోడ్ చేయడం కోసం నేను ఏం చేశాను, ఇక్కడ నుంచి డేటా ఇనిషియల్గా ఏమైంది, ఇక్కడ నుంచి డేటా ఫస్ట్ డేటా సోర్స్ లోడ్ అయింది. సో డేటా సోర్స్ లోడ్ అవ్వాలంటే నేను మధ్యలో ఏం చేసి లోడ్ చేశాను, ఇక్కడ నేను ఇన్ఫో ప్యాకేజ్ ఇది రన్ చేయడం వల్ల ఏం జరిగింది, ఓకే, సో ఇక్కడ ఉన్న డేటా ఇక్కడ డేటా సోర్స్ లోకి రావడం కోసం నేను ఏం చేస్తాను, ఈ ఇన్ఫో ప్యాకేజ్ అనే దాన్ని రన్ చేస్తాను. రన్ చేసినప్పుడు డేటా వచ్చి ఎక్కడ సేవ్ అయింది, ఎక్కడ సేవ్ అవుతుందంటే డేటా సోర్స్ లో సేవ్ అవుతుంది. డేటా సోర్స్ కి ఒక పిఎస్ఏ టేబుల్ అటాచ్ అయి ఉంటుంది. ఓకే, ఈ యొక్క డేటా సోర్స్ కి ఏమవుతుంది, ఒక పిఎస్ఏ టేబుల్ అటాచ్ అయి ఉంటుంది. ఆ పిఎస్ఏ టేబుల్లో మన డేటా అంతా స్టోర్ అయి ఉంటుంది. ఓకే, ఒక టేబుల్ అటాచ్ అయి ఉంటుంది, ఆ పిఎస్ఏలో డేటా స్టోర్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా మన ఇన్ఫో ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, మన మాస్టర్ డేటా. సో ఇక్కడ నుంచి మాస్టర్ డేటాకి రావాలంటే నేను ఫర్దర్ గా మళ్ళీ డేటాని ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ చేయాలి. ఓకేనా, ఈ మూవ్మెంట్ సెపరేట్ ప్రాసెస్ ఉంటుంది. ఇది రేపొద్దున మనం చూద్దాం ఎలా అన్నది. సో ఫార్ మనం ఏం నేర్చుకున్నాము, లోకల్ సిస్టమ్ లోంచి ఇప్పుడు ఇదంతా కూడా బీడబ్ల్యూనే. ఓకే, సో ఈ డేటా సోర్స్ ఉండేది, ఈ ఇన్ఫో ఆబ్జెక్ట్ ఉండేది, పిఎస్ఏ ఉండేది, ఇవన్నీ కూడా మనకి బీడబ్ల్యూ.
ఓకే, ఇది మన లోకల్ సిస్టమ్, ఇది రిఫరెన్స్ సిస్టమ్. సో మనకి ఇనిషియల్ గా బీడబ్ల్యూకి వచ్చేస్తుంది డేటా. వన్స్ బీడబ్ల్యూ డేటా వచ్చిన తర్వాత మనం ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు బీడబ్ల్యూ నుంచి. సో రేపు పొద్దున మనం ఏం చూస్తామంటే ఇక్కడ నుంచి డేటాని ఈ ఇన్ఫాబ్జెక్ట్కి ఎలా లోడ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడికి ఆపి రేపటికి హోంవర్క్ ఇస్తాను. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా సో ఫర్? మీరు ఏం చేయాలంటే రేపు పొద్దున్న ఓకే. ఇచ్చిన హోంవర్క్ లో ఏం చేస్తామంటే మనం లోకల్ ఫైల్ నుంచి మనం పిఎస్ఐకి లోడ్ చేసి ఈ పిఎస్ఐ లో చూసుకునేంత వరకు మనం నేర్చుకుందాం, హోంవర్క్ చేద్దాం. సో అది అయిపోయిన తర్వాత రేపు పొద్దున ఫైల్స్ అన్నిటిని కూడా కరెస్పాండింగ్ మాస్టర్ డేటాకి లోడ్ చేయడానికి చేద్దాం. ఓకేనా? సో ఇక్కడికి వెళ్తాను. డే 5 అయిపోయింది కదా, డే 6 అసైన్మెంట్ చూద్దాం. డే 6 డే 6 ఏంటి అసైన్మెంట్ అంటే రోజు రేపు పొద్దునకి అసైన్మెంట్ ఎంప్లాయీ డేటా ఇద్దామా ఏమిద్దాం? సరే, ఎంప్లాయీ డేటాని ఇస్తాను సో దట్ మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఈఎంపి. సో నాకు మీరు ఓకే, ఎంప్లాయీ ఐడి, సిటీ, సిటీ తర్వాత స్టేట్, కంట్రీ, అండ్ దెన్ కంట్రీ అవసరం, ఓకే కంట్రీ ఉంచుతాంలే. ఫోన్ నెంబరు, ఇవి చాలు ప్రస్తుతానికి. ఓకే, సో ఎంప్లాయీ ఐడి ఏంటి? E01, సిటీ వచ్చేసి ఏమిద్దాము? HYD, స్టేట్ వచ్చేసి తెలంగాణ, కంట్రీ వచ్చేసి IND ఇండియా, IN ఇద్దాము, 2 letters ఇద్దాం. అండ్ ఫోన్ నెంబర్ వచ్చేసి ఏదో ఒక ఫోన్ నెంబర్ ఇచ్చేసుకోండి. ఫోన్ నెంబర్ అనవసరంగా, బట్ ఏదైనా కావాలి నాకు జిప్ కోడ్ ఇద్దాం ఫోన్ నెంబర్ అనేసి, ఏదైతే ఈజీగా ఉంటుంది ఆపచ్చు. ఓకేనా? 1 2 3 4 5 6 ఎవరు తీసేసుకో. ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. ఒక ఫస్ట్ 7 తీసుకోండి. ఓకే, హైదరాబాద్, KKD, ఇంకోటి ఏమనుకున్నాము? NSL, దాని తర్వాత ఇంకోటి ఏమని అనుకున్నాము? సో వీటిలోనే అటు ఇటు జంబులుగా చేద్దాం చాలు. ఓకే, అండ్ ఈ నర్సాపూర్ని కాకినాడ వచ్చేసి ఏపీలోకి వస్తాయి కాబట్టి ఏపీ 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 అని చూద్దాము. ఇవి తెలంగాణలోకి వస్తాయి. HYD ఎక్కడ ఉంది? ఓకే, ఇలా. సో ఇవన్నీ ఒక కంట్రీలోకి వస్తాయి కదా, అండ్ వీటి పిన్ కోడ్స్ కావాలి కదా. ఓకే, హైదరాబాద్ 1 2 3 ఇచ్చాను. 2 3 4 5 6 7. సో నాకు ఉన్నవి ఇంతే కదా, చాలు. మనకి ఎక్కువ కష్టపడట్లేదు, ఎందుకంటే ఇది టెస్ట్ ఎగ్జాంపుల్. టెస్ట్ డేటా కోసం మనం ఒరిజినల్ డేటా తెచ్చుకునేంత కష్టపడాల్సిన అవసరం లేదు. సో డోంట్ వేస్ట్ టైం. సో ఏపీ ఉన్న చోటలో కూడా 2 3 వచ్చింది, తెలంగాణ చోటలో 1 వచ్చింది. సారీ, హైదరాబాద్ ఏమో ఇది వచ్చింది, KKD ఏమో ఇది వచ్చింది, NSLకి ఇది వచ్చింది, హైదరాబాద్కి ఓకే, KKDకి ఓకే ఓకే, ఇది ఓకే, హైదరాబాద్ ఓకే, ఫైన్, బాగానే వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇది మన ట్రాన్సాక్షన్ డేటా, సారీ మాస్టర్ డేటా. ఓకేనా? ఇప్పుడు మీరేం చేయాలంటే create info objects for each column in our master data. అంటే ఏంటి? సిటీకి ఎంప్లాయీ ఐడికి ఒక ఇన్ఫో ఆబ్జెక్ట్, సిటీకి ఒక ఇన్ఫో ఆబ్జెక్ట్, స్టేట్కి ఇన్ఫో ఆబ్జెక్ట్, కంట్రీకి ఒకటి, జిప్ కోడ్ ఒకటి. ఓకే, ఇలాగా ఈచ్ కాలమ్ కి కూడా మీరు ఒక ఇన్ఫో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. క్లియర్? సో క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? క్రియేట్ తర్వాత ఇంకొంచెం క్లియర్గా ఇస్తాను. ఇందులో ఈ ఎంప్లాయీ ఐడి ఉంది కదా, ఇది నో మాస్టర్ డేటా.
నాట్ ఏ మాస్టర్ డేటా అంటే ఏంటి? నాట్ ఏ మాస్టర్ డేటా అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే దీనికి టెక్స్ట్ కానీ అట్రిబ్యూట్ కానీ టిక్ చేయకూడదు. క్లియర్? ఓకే. అండ్ ఇది టెక్స్ట్ మాస్టర్ డేటా, ఇది కూడా టెక్స్ట్ మాస్టర్ డేటా, సిటీ కూడా టెక్స్ట్ మాస్టర్ డేటా. ఇది ఏంటిది? ఇది బోత్ అట్రిబ్యూట్ అండ్ టెక్స్ట్. సో మీరు ఈ ఇన్ఫార్మేట్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఈ ప్రాపర్టీస్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఇవ్వాలి. ఓకేనా? వేటికైతే నేను టెక్స్ట్ మెయింటైన్ చేస్తానో వాటికి టెక్స్ట్ మాస్టర్ డేటా మాత్రమే మెయింటైన్ చేయాలి. వేటికైతే నేను నో మాస్టర్ డేటా అన్నానో వాటికి ఏది మెయింటైన్ చేయకూడదు. ఇది రెండింటిని మెయింటైన్ చేయాలి. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? నో క్వశ్చన్స్. సో నెక్స్ట్ అంటిల్ లెంత్. ఇప్పుడు ఇది ఏంటంటే టైప్ ఆఫ్ మాస్టర్ డేటా, ఇది నేను చెప్పింది ఇప్పుడు. ఓకేనా? తర్వాత దీని లెంత్ గురించి మాట్లాడుకుందాం. దీని లెంత్ గురించి తీసుకున్నప్పుడు దీని లెంత్ 10 ఇవ్వండి, దీనికి 4 ఇవ్వండి, స్టేట్కి 3 ఇవ్వండి, కంట్రీకి 2 ఇవ్వండి, జిప్ కోడ్కి 6 ఇవ్వండి లెంత్. ఓకేనా? మీరు ఇన్ఫార్మేట్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు వీటి లెంత్ ఇలా ఉండాలి. ఓకే. అంటే వీటి టెక్నికల్ నేమ్స్. సో టెక్నికల్ నేమ్స్ ఎలా ఇస్తారంటే GN1 GNX అని ఇస్తాను, 1 పెట్టాలి మీరు. అండ్ సుశీల్ 2 పెడతాడు. GNX_EMPID. చూడండి 9 కన్నా ఎక్కువ ఉంటే తగ్గించండి. అక్కడ ఇక్కడ GNX_CT కదా వచ్చేస్తుంది అది. సో GNX 3 అయింది, 4 అయింది, 5 6 9 ఇంకా 5 తీసుకోవచ్చు అంతే. స్టేట్ కాబట్టి స్టేట్ అని చేద్దాము. 2 3 4 5 కదా స్టేట్ వచ్చేస్తుంది అంతే. ఇప్పుడు GNX_ కంట్రీ కదా CNTRY ఇచ్చేయండి. అండ్ GNX_ జిప్ కోడ్ కాబట్టి జిప్ కోడ్ ఇవ్వండి. ఓకేనా? ఇవి వీటి యొక్క టెక్నికల్ నేమ్స్. క్లియర్? సో టెక్నికల్ నేమ్స్ అయిపోయినాయి, లెంత్ ఇచ్చేసాను. డేటా టైప్. ఓకేనా? వీటి డేటా టైప్. సో డేటా టైప్ ఎలా వస్తుంది? ఇది వచ్చేసి క్యార్, ఇది క్యారే, ఇది క్యార్, ఇది కూడా క్యారెక్టరిస్టిక్, ఇది కూడా క్యారెక్టరిస్టిక్. కానీ ఇది క్యార్, కానీ ఇందులో మీరు ఏం చేయాలంటే న్యూమరిక్ టెక్స్ట్ ఇది ఇవ్వాలి. మిగతావన్నీ కూడా క్యారే, బట్ ఈ జిప్ కోడ్ వచ్చేటప్పటికి న్యూమరిక్ టెక్స్ట్, ఎందుకంటే ఇందులో నేను ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉండవు కాబట్టి. క్లియర్? సో ఈ ఇన్ఫార్మేట్స్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారు? క్రియేట్ ఇన్ఫార్మేట్స్ ఫర్ ఈచ్ కాలమ్ ఇన్ అవర్ మాస్టర్ డేటా యాజ్ ఎక్స్ప్లెయిన్డ్. ఇది ఫస్ట్ పాయింట్. దాని తర్వాత ఏంటంటే క్రియేట్ ఏ డేటా సోర్స్. అంటే ఏ టైప్ ఆఫ్ డేటా సోర్స్? మాస్టర్ డేటా సోర్స్ విత్ attributes. Okay, master with attributes data source with the structure. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి? మీరు ఒక డేటా సోర్స్ క్రియేట్ చేయాలి. ఆ డేటా సోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి? ఇలానే ఉండాలి. ఎంప్లాయీ, సిటీ, స్టేట్, కంట్రీ, జిప్ కూడా ఉండాలి. అండ్ మీకు చూపించాను కదా డేటా సోర్స్ ఎలా క్రియేట్ చేయాలో అవన్నీ. సో ఫస్ట్ మీరు ఇన్ఫార్మేషన్ క్రియేట్ చేసినప్పుడు ఆల్రెడీ అన్ని రెడీగా ఉంటాయి. సో డేటా సోర్స్ క్రియేట్ చేస్తున్న టైంలో మీరు ప్రపోజల్ ట్యాబ్ తర్వాత ఫీల్డ్స్ ట్యాబ్ లో ఈ ఇన్ఫార్మేషన్ రెఫరెన్స్ ఇచ్చారనుకో ఆటోమేటిక్గా లెంత్ అవన్నీ కూడా ప్రాపర్ గా వచ్చేస్తాయి మీకు. అది అయిపోయిన తర్వాత అప్డేట్ ఎంప్లాయీ attributes in employee master data. So update employee attributes in employee master data. ఓకేనా? సో అంటే ఏంటి? ఎంప్లాయీ ఓపెన్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ కూడా వీటి అట్రిబ్యూట్స్ లో యాడ్ చేసేస్తారు. ఓకే. సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇక్కడికి ఇది అయిపోతుంది. సో ఇది అయిపోయిన తర్వాత నాకు ఏం చేయాలంటే ఇది ఫస్ట్ పార్ట్, ఇది పార్ట్ 1 ఇది. ఓకే. పార్ట్ 2 ఏంటంటే మీరు ఇంకొక డేటా సోర్స్ క్రియేట్ చేయాలి. క్రియేట్ another data source to update employee text master data with below structure. ఓకేనా? సో విత్ ఇందులో ఏమవుతుంది మీకు?
ఎంప్లాయీ ఐడి అనేది ఒకటి వస్తుంది. EMP_ID అనేది ఒక కాలము, దాని పక్కన నేమ్ కాలం, ఈ రెండే ఉంటాయి. సో ఈ డేటా సోర్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఎంప్లాయీ ఐడి, నేమ్, ఈ రెండే. ఓకే, సో ఎంప్లాయీ ఐడి అనేది ఇలా తీసుకోండి, అండ్ నేమ్ వచ్చేసి employee1, employee2 అని చెప్పి ఇలా తీసుకుందాం. ఇది నేమ్. సో ఇంకొక డేటా సోర్స్ క్రియేట్ చేస్తారు. ఆ డేటా సోర్స్ లో ఈ 2 కాలమ్స్ ఉంటాయి, ఒక ఫ్లాట్ ఫైల్ అవన్నీ ఉంటాయి. ఈ డేటా సోర్స్ లో ఈ 2 కాలమ్స్ ని లోడ్ చేస్తారు. అలానే సిటీకి కూడా ఒకటి చేయండి, స్టేట్ కూడా ఒకటి చేయండి కుదిరితే. ఓకే, ఈ రెండు మీకే వదిలేస్తున్నాను, బట్ ఈ రెండు అయితే మెయిన్ గా చేయండి. ఓకే, ఈ రెండు క్రియేట్ చేస్తే ఆ తర్వాత మీకు స్టేట్ టు సిటీ మనం మాన్యువల్ గానే మెయింటైన్ చేయొచ్చు. సో ఆర్ఎల్స్ థర్డ్ పాయింట్ ఏం ఇస్తారంటే అప్డేట్ స్టేట్ ఇన్ఫో ఆబ్జెక్ట్ టెక్స్ట్ మాస్టర్ డేటా మాన్యువల్లీ. ఓకే, సో దాని మాస్టర్ డేటా ఏంటి, స్టేట్ అంటే హైదరాబాద్ అండ్ హెచ్వైడికి హైదరాబాద్ అని అప్డేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఏముంది, కేకేడికి కాకినాడ అని అప్డేట్ చేయాలి. అండ్ ఎన్ఎస్ఎల్కి నర్సాపూర్ అని చెప్పేసి అప్డేట్ చేయండి. ఓకే, సో ఈ 3 అప్డేట్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే అప్డేట్ కంట్రీ స్టేట్ మాస్టర్ డేటా టెక్స్ట్ మాన్యువల్లీ. సో ఇందులో అప్డేట్ చేస్తారు మీరు. టీఎల్ అంటే తెలంగాణ అని అప్డేట్ చేయండి, అండ్ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అప్డేట్ చేయండి. ఓకే, సో ఫైనల్ గా కంట్రీ కూడా అలాగే చేయండి. ఏంటది, ఐఎన్ అంటే ఇండియా. సో ఇది టైం. సో మనం ఈ రోజు కవర్ చేసుకున్న ప్రతి కాన్సెప్ట్ కూడా ఈ హోంవర్క్ తో కవర్ అయిపోతుంది. క్లియర్ ఉన్నారా? ఉన్నామండి. ఓకే, నేను రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను. ఓకే.